ప్రేమానందే. హరే కృష్ణ. సిక్స్ అయింది కదా, స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. అందరూ చెప్పండి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ. వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయతే. కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ఆజానులంబిత భుజౌ కనకావదాతో సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరో ద్విజవరో యుగధర్మపాలో వందే జగత్ప్రియకరో కరుణావతారో
करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातामहं वन्दे श्रीगुरुं दीनतारिणम् यत्कृपातामहं वन्दे श्रीगुरुं दीनतारिणम् हरे कृष्ण మంచిగా వచ్చు ఇట్లాగొచ్చు హరే ఓకే. సో ఈరోజు చాలామంది కొత్త పరిచయాలు, కొత్త భక్తులు చాలామంది వచ్చారు ఇక్కడ. సో మనం శ్రీనగర్ కాలనీలో 1వ లైన్లో ఇక్కడ సత్సంగ్ కార్యక్రమం పెట్టారు వీణమాతాజీ వాళ్ళు. సో మీ అందరూ కూడా ఇస్కాన్ అంటే తెలుసా? మీకు కొత్త వాళ్ళకి పరిచయం ఉందా? ఇస్కాన్ అంటే కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. ఓకే, వెరీ గుడ్. సో మనందరం కూడా ఇలా చెప్పేటప్పుడు చేతులు లేపి హరే కృష్ణ మంత్రం చెప్పాం కదా. ఎందుకు చేతులు లేపుతారు? శరణాగతి అంటే పోలీసు వాళ్ళు వచ్చి దొంగను ఏం చేస్తాడు? హ్యాండ్ షాప్ పడినప్పుడు ఏం చేయాలి? సరెండర్ అంటే కాల్ చేయగలమాట. ఓకే. సో ఇప్పుడు మనం మాయా అటాక్ చేస్తూ ఉంటుంది. మనం మాయా సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య, ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య. సో మనందరికి కూడా ఈ భౌతిక ప్రపంచం అనేక సమస్యలు వస్తుంటాయి. సో ఆ సమస్యలు రాకుండా ఆ సమస్యల్ని ఎదుర్కొనేటువంటి శక్తి భగవంతుడే ఇవ్వగలుగుతారు. సో మరి అసలు సమస్యలు ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఉన్నాయా? మనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్తే 12 గంటలు పడుతుంది, వాళ్ళు తెల్లవారి 8 6 అవుతుంది. సో కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు. వాటిలో ప్రధానమైన సమస్యలు ఏంటి? ముఖ్యంగా అందరూ కూడా ఫేస్ చేయాలి, తప్పదు అన్నటువంటి. ఏం పేరు? నీ పేరు చెప్పు. జోష్న, రోషిక. కూర్చోండి, పర్లేదు, కూర్చోండి. సో ఏంటి, ఏం కష్టం ఉంది? నీకు ఏమన్నా కష్టం ఉందా? సమస్య ఉందా? రోజు అమ్మ వండి పెడుతుంది, తింటున్నా, లంచ్ బాక్స్ పెడుతుంది, పోయి ఆడుకొని చదువుకోవటం, ఏం సమస్యలు లేవా? సరే, ఇప్పుడు తెలియదు కాబట్టి. ఓకే, నెక్స్ట్. మీ పేరు? జాహ్నవి. అది ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఇదేనా లైన్? వెరీ గుడ్. జాహ్నవి అంటే ఎవరి పేరు అది? మీ మనరాలా? ఓకే. జాహ్నవి ఆల్రెడీ భక్తురాలు. ఓకే, గుడ్. జాహ్నవి అంటే ఎవరి పేరు అది? జాహ్నవి అంటే నిత్యానంద ప్రభు భార్య. జాహ్నవి అంటే గంగాదేవి యొక్క పేరు. గంగా యొక్క పేరే జాహ్నవి అంటారు. మనం సాయంత్రం రోజు గౌరహారతి చేసేటప్పుడు జాహ్నవి తటావ్ అని పాడతారంటే ఆ యొక్క గంగా నది ఒడ్డున చైతన్య మహాప్రభు అవతరించారు. ఓకే, ఏమి సమస్యలు ఉన్నాయి చెప్పండి. ఏమి సమస్యలు లేవా? వెరీ గుడ్, అదృష్టవంతులే. ఓకే, నీ పేరు? ధార్మిక. మంచి పేరు పెట్టుకున్నావు, ధార్మికంగా ఉండాలని. ఓకే, ఏమైనా ఉన్నాయా సమస్యలు? ఓకే, నెక్స్ట్. మీ పేరు? నిషిక. ఓకే, రిషిక. రోషిక, నిషిక. రిథమాటిక్గా ఉన్నాయి. చతుర్వేది. 4 వేదాలు వచ్చేసినాయి అప్పుడే. వెరీ గుడ్. ఓకే, మనకు ఒక చతుర్వేది ఉన్నాడు, ఆయన పోయి గురుకులంలో జాయిన్ అయిపోయాడు. ఓకే, ఏం చదువుతున్నావు? స్కూల్కి వెళ్తున్నావా? ఓకే, ఏమవుతావు పెద్ద అయితే? పోలీసా? అబ్బో, దొంగ పోలీస్. వెరీ గుడ్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నారు ఇప్పుడు? ఫస్ట్ క్లాసా? స్కూల్ పేరు? శ్రీ చైతన్య స్కూల్. మంచి పేరు, చైతన్య మహాప్రభు పేరు పెట్టుకున్న స్కూల్. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేసుకుంటున్నాం మనం ఇక్కడ? ఇది ఏంటిది చెప్పండి పిల్లలు, ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? సత్సంగం అంటే ఏంటి అసలు? సత్సంగం అంటే సాంగత్యం అనేది అంటే అసోసియేషన్ అంటారు. ఎలాంటి అసోసియేషన్ అంటే చెడు సహవాసం, అదేవిధంగా మంచి సహవాసం. సత్సాంగత్యం అంటే న్యాసి అంటే త్యజించినవాడు. సన్యాసి అంటే ఒక మంచి కోసం త్యజించేవాడిని సన్యాసి అంటారు. సన్యాసి సంఘం. అట్లే సత్సాంగత్యం అంటే ఒక మంచి సంఘం, మంచి అసోసియేషను. అది ఒక మంచిని, అందరికి కూడా ఒక ఆస్పీషియస్ని, శుభాన్ని కలిగించేటువంటి సాంగత్యం అన్నమాట.
ఏం శుభం వస్తుంది మనం ఇక్కడ సాంగత్యం చేస్తే? ఏం సాంగత్యం చేయాలి? ఏం పొందుతాం ఇక్కడ నుంచి? ఇలా మనం అందరం వచ్చాము. ఇక్కడ కొంతమంది తిలకాలు పెట్టుకున్నారు, కొంతమంది గుండు చేసుకున్నారు, సికా పెట్టుకున్నారు, ధోతి కుర్తాలు కట్టుకున్నారు, శాఫ్రాన్ వేసుకున్నారు కొంతమంది. సో ఏం వస్తుంది మనం? అసలు మనం ఏం పొందాలి? ఫస్ట్ సమస్యలు తెలిస్తే సమస్యల నుంచి బయటపడాలని తెలుసుకుంటాం. సో ఏంటి చెప్పండి. మీ పేరేంటి మాతాజీ? ఐశ్వర్య. వెరీ గుడ్. పెద్ద కీర్తివంత పేరు. ఓకే, గుడ్. సో ఏమి సమస్యలు ఉన్నాయంటారు మనకి మానవుడిగా? ఓకే ఓకే. ఫస్ట్ ఏంటి? పర్సనల్, ఆరోగ్యపరంగా, ఫైనాన్షియల్, 3 చెప్పారు మీరు. ఓకే. ఎకనామికల్ అండ్ హెల్త్. ఓకే, 2 మెయిన్ ప్రామినెంట్ చెప్పారు. వెరీ గుడ్. పర్సనల్గా అంటే ఇండివిజువల్. ఓకే, గుడ్. సో మీరు చెప్పినటువంటి ప్రధాన సమస్యల్లో ఒకటి, అందరు గుర్తించేటువంటి సమస్య ఏంటంటే ఆరోగ్యం అనేది ఒక పెద్దదైన సమస్య. ప్రతి ఒక్కరికి పంటి నొప్పో, కన్ను నొప్పో, కాలు నొప్పో, తలకాయ నొప్పో, ఏదో నొప్పులు వస్తూనే ఉంటాయి. సో ఇది మనం వీటికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లాస్ట్లో కనుక్కుందాం. ఒక సమస్య, ప్రధానమైన సమస్య ఆరోగ్యం అని చెప్పారు. మీ పేరు మాతాజీ? ఉషారాణి. ఓకే. సో ఏమైనా సమస్యలు చెప్పగలుగుతారా? మీకే కావచ్చు, లేకుంటే మానవులకి ఎవరికైనా ఏం సమస్యలు ఉంటాయి? ఆరోగ్యము ఒకటి. ఆరోగ్యము. ఇంకా రీసెంట్గా అంటే మోడర్న్ ఆధునిక సమాజంలో పిల్లల యొక్క మ్యారేజెస్. సో ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోవాలి పిల్లలు? స్త్రీలైతే, పురుషులైతే? అమ్మాయిలా? అమ్మో, ఏజ్ బాగా పెంచేసావు. 30కి వెళ్ళిపోతున్నారా? అబ్బాయిలు అయితే 28. ఓకే ఓకే. ఒకటి పిల్లలు పెళ్ళిళ్ళు అన్నారు. నెక్స్ట్ హెల్త్ విషయం. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే. మాతాజీ పేరు? హరే కృష్ణ. అన్నపూర్ణాదేవి. హరిబో. ఓకే. మొన్ననే మేము కాశీపోయి వచ్చాము. అక్కడ అన్నపూర్ణ ఆశ్రమంలో ఉండొచ్చు, మన తెలుగు వాళ్ళు అనమాట. సో నిత్య అన్నదానం చేస్తారు ఒక 400-500 మందికి. సో హరహర మహాదేవ్ భగవంతుని స్మరింపజేస్తారు, శివుణ్ణి స్మరింపజేస్తారు. అట్లనే అక్కడ కాశీలో బిందు మాధవుడు అంటే కృష్ణుడు కూడా ఉన్నాడు శాలిగ్రామ రూపంలో. అక్కడ పంచగంగా అని ఉంటుందన్నమాట. 5 నదులు కలిసినటువంటి ప్రదేశాన్ని పంచగంగా అంటారు. గంగా, యమున, సరస్వతి, కిరాణ, దూత్ పాప అని 5 నదులు కలిసేటువంటి దాన్ని పంచగంగా అంట్లో అక్కడ చైతన్య మహాప్రభు నిత్యము స్నానం చేస్తూ అక్కడ ఉన్నటువంటి బిందు మాధవ్ దేవాలయం దర్శనం చేసుకుంటుండేవాడు. కాశీలో ఒక 6 నెలలు ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు కొన్ని రోజులు కాశీలో ఉండి, ఆ కాశీలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎక్కువగా నిరాకారవాదులు అనేవాళ్ళు. అంటే నిరాకారం అంటే భగవంతుడి రూపం లేదనుకునేవాళ్ళు, లేకుంటే శైవిజం ఎక్కువ పాటించేవాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా చైతన్య మహాప్రభు మహావైష్ణవులుగా, భక్తులుగా మార్చారు. సో అందులో ప్రకాశానంద సరస్వతి అని ఆయన యొక్క 60,000 మంది శిష్యులతోటి ఆయన చైతన్య మహాప్రభువు శరణాగతి అయ్యి సో మంచి కృష్ణ భక్తిని స్వీకరించారన్నమాట. సో ఈ విధంగా మంచి. ఓకే. మీరేమైనా సమస్యలు ఉన్నాయని చెప్పగలుగుతారా? మీకు తెలిసి? అవునా? అంటే మీకు కానీ మానవులకి ఎవరికైనా సమస్యలు మీరు జీవితంలో అన్ని చూసుంటారు కదా. ఉండండి. సో ఈ విధంగా సమస్యలు ఏంటి అంటే భగవంతుడు ధామం చేరుకోవటం అనేది ఒక సమస్య. మంచి పాయింట్ చెప్పారు. వాసుదేవ బహునాం జన్మనామంతే జ్ఞానమాం మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సో మనకి అన్నిటికీ కారణం వాసుదేవుడు కృష్ణుడని తెలుసుకోవటము మనకి ఎన్నో జన్మలెత్తితే కానీ కృష్ణుడు దగ్గరికి రావాలి, ఈయనే కారణం అని తెలుసుకోగలుగుతాం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానం ఉంటే అది కూడా మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభ. సో కాబట్టి మనకి అలా భగవద్ధామం అంటే కృష్ణుని తెలుసుకోవటం, కృష్ణుని సేవించటం, కృష్ణ లోకం వెళ్ళటం, భగవద్ధామానికి వెళ్ళటం అనేది సో మన యొక్క మానవ జీవితం యొక్క లక్ష్యం. సో అన్నపూర్ణ గారు పాయింట్ పట్టుకున్నది అంతే, ఒకటే పాయింట్ అంతే, ఇంకా రెండోది ఏం లేదు. లోకంలో మనం అచీవ్ చేయాల్సింది గోల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే కృష్ణుడిని తెలుసుకొని, కృష్ణుడిని సేవించి, కృష్ణుని వెరీ గుడ్.
సో మనందరికీ యాక్చువల్గా ఇష్టమే, కానీ మధ్యలో కొద్దిగా వచ్చేసిన అడ్డంకులు ఏంటంటే, ఇనుము అయస్కాంతం ఉందనుకోండి, ఆ ఇనుము తుప్పు పడితే అది అట్రాక్ట్ కాదు. మనందరికీ యాక్చువల్గా కృష్ణుడు అంటే న్యాచురల్గా స్పాంటేనియస్గా ఆకర్షణ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఇనుము మీద కొన్ని ధూళి కణాలు లేదా ఎప్పుడైతే తుప్పు పడుతుందో, కృష్ణుడు అంటే దాన్ని పక్కన పెట్టేస్తాం, కృష్ణుడి మీద ఆకర్షణ పోతుంది. సో రుక్మిణీదేవి కృష్ణుడి గురించి, కృష్ణుడు చూడలేదు కానీ కృష్ణుడి గురించి ఎన్నోసార్లు నారదాది గొప్ప మహాత్ములు భక్తులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు విని, సో కృష్ణుడి వైపు ఆకర్షించబడి కృష్ణుని పొందింది రుక్మిణీదేవి. సో అట్లా ప్రతి జీవి కూడా కృష్ణుని తెలుసుకోవటం, శంకరాచార్య వీళ్ళంతా ఆచార్యులు, రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్క స్వామి, విష్ణు స్వామి, చైతన్య మహాప్రభు అందరూ ఆచార్యులు చెప్తున్నారు, ఈ మానవ జన్మ వచ్చింది అంటే మనం ఎంతో అదృష్టవంతులం, ఎంతో పుణ్యాత్ములం. ముఖ్యంగా భారతదేశంలో మానవ జన్మ రావడం ఎందుకు అంటే 84 లక్షల యోనులు ఉంటాయి, 84 లక్షల వెరైటీస్ ఆఫ్ జీవులు ఉంటాయి అన్నమాట, మహాభారతంలో చెప్తున్నారు. సో ఏంటో తెలుసా అవి 84 లక్షల యోనులు, 84 లక్షల జీవులు ఏంటో తెలుసా? ఏమేమిటి చెప్పండి, గెస్ చేయండి. ఏమిటి చెప్పండి, గెస్ చేయండి. చూశారా? ఇంకా ఇతర జీవులను చూశారా మనం కాకుండా? ఏంటి ఇంకా? ఏంటి ఇంకా? జీవులు అంటే ఎవరు? ఇతర జీవులు అంటే 84 లక్షల వెరైటీ జీవులు ఉంటాయంటాం కదా, ఏంటి ఇవి చెప్పండి, గెస్ చేయండి. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. మీరు తినరాలేదో ప్రసాదం గట్టిగా పెడతారు ఇక్కడ. పక్షులు, ఎస్ వెరీ గుడ్. పశువులు, పక్షులు, చెట్లు, చీమలు, దోమలు, ఇవన్నీ జీవులు. ఎస్. సో అందులో శాస్త్రంలో ఏం చెప్పారంటే, మహాభారతంలో జలజ నవలక్షాన్ని, జలంలో 9 లక్షల వెరైటీస్ ఆఫ్ జీవులు ఉంటాయట. జలజ నవలక్షాన్ని, స్థావర లక్షవింశతి, స్థావరంగా అంటే భూమి మీద కదలకుండా ఉండేటువంటిది 20 లక్షలు ఉంటాయి. స్థావర లక్షవింశతి. క్రిమియో రుద్ర సంఖ్యాక, క్రిములు 11 లక్షల వెరైటీస్ ఉంటాయి. ఓకే. సో జలజ నవలక్షాన్ని, స్థావర లక్షవింశతి, క్రిమియో రుద్ర సంఖ్యాక అంటే 11 లక్షలు. పక్షిణాం 10 లక్షణం, పక్షులు 10 లక్షల వెరైటీస్ ఉంటాయి. 10 లక్షలు. సో ఎన్నైనా ఇప్పుడు 9, 20, 29, 11, 40 ప్లస్ 10, 50 అయింది. సో 84 లక్షల్లో 50 అయిపోయినాయి. సో 30 లక్షాన్ని పశవ అంటే ఎన్ని జంతువులు అనమాట. 30 లక్షలు వెరైటీలు పశువులు, రకరకాలైనటువంటి జంతువులు అనమాట. ఓకే. ఎన్ని అయినాయి మొత్తం? 50 ప్లస్ 30 ఎన్ని? 80 అయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? 4 లక్షాన్ని మానవ, 4 లక్షల వెరైటీలు మనుషులు. సో హరే కృష్ణ. రండి ముందు సైడ్ కూర్చోండి. అందరు పిల్లలు ఇటు రండి, కొంచెం సైడ్ పిల్లలు ఇటు ఇస్తే వాళ్ళు కూర్చుంటారు. స్పేస్ ఇవ్వండి, మంచిగా కంఫర్టబుల్గా కూర్చోండి. ఎవరిని పోవటానికి రావడానికి దారి కూడా ఇవ్వండి. సో కాబట్టి ఇట్లా 84 లక్షల్లో ఈ మానవ జన్మ మనుషులకు మాత్రమే ఉన్నతమైనటువంటి స్థితి ఇచ్చారు. ఏ జీవి కూడా మాట్లాడదు. 84 లక్షల్లో 80 లక్షలు ఏవి మాట్లాడు, ఒక 4 లక్షల్లో మానవులు లేదా దేవతలు మాట్లాడతారు. దేవతలు కూడా ఈ యొక్క 4 లక్షలలోనే వస్తారు. ఓకే. సో ఆ విధంగా మనకి ఉన్నత జన్మ వచ్చింది కాబట్టి బహునాం జన్మనాం అంటే 80 లక్షల వెరైటీస్ మనం యోనుల్లో జన్మించి ఇప్పుడు మానవ జన్మ పొందామన్నమాట. సో కానీ అది మనకి గుర్తులేదు. మనం కుక్క అయి పుట్టినాం, పిల్ల అయి పుట్టినాం, మనకు గుర్తులేదు, కానీ పుట్టినాం, ఖచ్చితంగా పుట్టాము. సో ఉదాహరణకి మనం గత జన్మలో అంటే మనకే గుర్తులేదు, అది ఆడ గుర్తుంటే గంత ముందు తెలియదు. సో కాబట్టి సో మానవ జన్మ వచ్చినప్పుడు ఈ విధంగా అసలు మనం ఎవరము అని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే. మనం ఎవరం, హూ యామై. సో దాన్ని శాస్త్రాల్లో ఏమంటున్నారంటే, వైదిక జ్ఞానంలో, సంస్కృతంలో ఏమంటారు? హూ యామై అనేదాన్ని నేను ఎవరు, తెలుగులో నేను ఎవరు, అహం అంటారు కదా, నేను అనేదాన్ని అహం. సో సంస్కృతంలో ఏమంటారంటే దాన్ని, ఆ యొక్క వేదిక్ స్టేట్మెంటు
అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అసలు నేను ఎవరిని, బ్రహ్మ జిజ్ఞాస అంటే అసలు నేను ఎవరు, అసలు ఇదంతా కారణం ఏంటిది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, పరమ సత్యం ఏంటి అని తెలుసుకో. అతతో బ్రహ్మ అంటే బ్రహ్మ జిజ్ఞాస. మానవ జన్మలో ఫస్ట్ ఏంటంటే మనం బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఉండాలి. బ్రహ్మ జిజ్ఞాస అంటే భగవంతుని గురించి లేదా పరతత్వం గురించి తెలుసుకొని ఉండాలి. మరి పరతత్వం అంటే ఏంటి, భగవంతుడు అంటే అన్నపూర్ణ గారు చెప్పారు స్పష్టంగా, వాసుదేవ సర్వమితి అని. వాసుదేవుడే పరతత్వం అని. సో మీ అందరు దీనికి యాక్సెప్ట్ చేస్తారా? పరతత్వం అంటే ఏంటి, పరమసత్యము లేదా పరతత్వం లేదా భగవంతుడు అంటే ఎవరు? వాసుదేవుడు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. సో దీన్ని ఎవరైనా చెప్పారు, కన్ఫర్మ్ చేశారు ఇదే మాటని అంటే శంకరాచార్య చెప్తారు గీతామహత్యంలో, ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం. ఒకే ఒక్క శాస్త్రం ఉంటుంది. ఏంటిది? దేవకీపుత్ర గీతం. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం. గీతామహత్యంలో భగవద్గీత ఉంది కదా, ఇక్కడ గీతామహత్యంలో 8వ శ్లోకం చెప్పింది. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం. ఏకో దేవ దేవకీపుత్ర ఏవ. ఏకో దేవ దేవకీపుత్ర ఏవ. ఏకో మంత్రస్తస్య నామాని అని. ఒకే ఒక్క మంత్రం మనం చెప్పదగినది. ఏంటిది? తస్య నామాని అని, ఆయన యొక్క నామం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఓకే, ఏకో నామం తస్య నామాని అని. కర్మోపేక్షం తస్య దేవస్య సేవ. సేవ కూడా ఒకే ఒకటి. ఏంటిది? ఆ యొక్క వాసుదేవుడి కృష్ణుడి యొక్క సేవ. ఓకే, సో ఇప్పుడు మరి ఇక సమస్య ఏంటి? తెలిసిపోయింది కదా అంతా. కృష్ణుడిని తెలుసుకోవాలి, కృష్ణుని సేవించాలి, కృష్ణుని పొందాలి. సో మరి అలా మరి పొందాలి అంటే ఎలా, ఏం చేయాలి? ఏం చేస్తే మనం కృష్ణుని తెలుసుకోగలుగుతాం, కృష్ణుని పొందుతాం? చెప్పండి. ఎస్. అందుకే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, మీరంతా కష్టాల్లో పడుతున్నారు. ఏం కష్టాలంటే చెప్పారు, అన్నపూర్ణ గారేమో భగవంతుని తెలుసుకోవడం అని చెప్పారు. కానీ వెరీ గుడ్, అది కష్టంగా కాకుండా కూడా ఒక సమస్యను. ఎవరు మాట్లాడరు సరిగ్గా, కసురుకుంటారు. మనకు ఎన్నో కోరికలు ఉంటాయి, తింటే అరగదు, డైజెషన్ కాదు. తిరుపతి లడ్డు ఇస్తామా షుగర్ అంటాం, అట్లా అన్నమాట. సో కాబట్టి సో ఒకటి వృద్ధాప్యము, రెండోది ఆరోగ్య సమస్య. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అసలైన సమస్యలు ఏమైనా గుర్తించగలిగారా? మనం వస్తున్నాం అనుకోండి, గడప తగిలింది అనుకోండి, ఏమంటాం? కాలికి గడప తగులుతుంది, ఏమంటాం? అమ్మ అంటాం. ఎవరు గుర్తొస్తారు? జనని, అమ్మ గుర్తొస్తారు. సో అట్లనే తల్లి గర్భంలో ఉన్నప్పుడంట మనకి భగవంతుడు గుర్తొస్తాడట. ఎందుకంటే అంత పెయిన్ ఉంటుందన్నమాట. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంత పెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఆడ పెయిన్ వచ్చింది, అమ్మా అని గుర్తొచ్చేసింది అనమాట. ఆ పెయిన్ గడప తగిలనే అమ్మా అని గుర్తొచ్చింది. అంటే ఇంకా తట్టుకోలేనటువంటి స్థితిలో మనం భగవంతుణ్ణి స్పాంటేనియస్గా, అంటే ఇక్కడ అమ్మని మనం పిలిచినట్లు ఆడ భగవంతుణ్ణి పిలుస్తామన్నమాట. భగవంతుణ్ణి స్మరిస్తాం. ఒక జన్మే కాదు, 100 జన్మలు కూడా గుర్తుంటాయి కొంతమందికి. ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో 100 జన్మలు. సో అప్పుడు ఆ జీవి ప్రార్థన చేస్తుంది, స్వామి నేను ఈ కష్టాన్ని భరించలేకున్నాను, నేను త్వరగా బయటపడేసి నేను ఖచ్చితంగా వాసుదేవుడిని యొక్క భక్తుని అవుతాను స్వామి, ఈ తిలకం పెట్టుకుంటాను 24 గంటలు అని అనుకుంటాను. కానీ బయటికి రాగానే ఓ అక్క బాగుంది, అమ్మ బాగుంది, అయ్యనా నాన్న బాగున్నాడు, తమ్ముడు బాగున్నాడు అని ఇదంతా బాగుంది అనేసి ఇలా లౌకికంగా ఇది నాది, శ్రీనగర్ కాలనీ నాది, ఖమ్మం నాది, తెలంగాణ. సో ఇదన్నీ దీనికి బాస్ కావాలి నేను అని అవన్నీ మర్చిపోయాను, కృష్ణుడినే మర్చిపోయాను, మన గోలే మర్చిపోయాను. సో ఆ విధంగా సో తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము ఇవన్నీ తెలుసు అన్నమాట. కష్టాల్లో ఉన్నాము. ఎందుకు అంటే ఇంతకుముందు సరిగ్గా చదవకుంటే ఏం చేసేవారు స్కూళ్ళల్లో టీచర్సు? హనుమంతరావు మన ప్రభుజీ ఉన్నారు, హనుమ గారు ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడు? పనిష్మెంట్స్ ఎట్లుంటాయి? పనిష్మెంట్స్ అదే ఎట్లాంటి పనిష్మెంట్స్ ఇచ్చేవారు? అదిగో గోడ కుర్చీలు వేయటం, లేకుంటే పైన ఏడాది తీసేవాళ్ళు అనమాట. లేకుంటే కాళ్ళు పైకి చేతులు కిందికి ఏడాది చేసి కింద రేగు కంప పెట్టేవాళ్ళు అనమాట. సో అట్లా తల్లి గర్భంలో మన్ని ఉల్టా చేసి 9 నెలలు ఇలా ఉల్టా చేసి కూర్చోబెడతారు, నిలబెడతారు అనమాట. సో కాబట్టి అప్పుడు మనకు తెలుస్తుంది, అయ్యా
త్వరగా నన్ను ఇక్కడి నుంచి బయటపడే స్వామి ఖచ్చితంగా దొడపాశాలు. సో అట్లా తల్లి గర్భంలో అంటే జన్మించడం అనేది చాలా కష్టం. ఒక తల్లి గర్భంలో పోతే సూర్యుని చూడం మనం ఎన్నో రోజులు. సో ఆ విధంగా జీవి జన్మ అనేది సమస్య అని శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో చెప్తున్నారు. సో కాబట్టి జన్మ సో ఉంటే ఏముంటుంది, మళ్ళీ మృత్యు ఉంటుంది. దానికి జన్మ మృత్యు జర అంటే వృద్ధాప్యం వ్యాధి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇవి నిజమైనటువంటి దుఃఖాలు మనకున్నది. ప్రతి జీవికి నేను ధనవంతుడండి ఇంకోటి అని చెప్పుకోవటం లేదు. ప్రతి జీవి కూడా ఈ యొక్క వీటిని ఫేస్ చేయాలి. కాబట్టి వీటికి శాశ్వత పరిష్కారం మనం చెప్పగలిగినట్లయితే మానవ జీవితం సక్సెస్ అయినట్టు, 100% సక్సెస్ అయినట్టు. సో ఇట్లాంటి దుర్లభమైనటువంటి ఇలాంటి తుచ్చమైనటువంటి మానవ శరీరంతో అలాంటి దుర్లభమైనటువంటి వాసుదేవుని పొందగలిగినట్లయితే, భగవంతుని పొందగలిగినట్లయితే సో అది మన జీవితం యొక్క అంటే గ్రేట్ సక్సెస్ అన్నమాట. మరి ఎవరైనా అట్లా పొందారా? మానవ జన్మ వచ్చినాక వాసుదేవుని పొందిన వాళ్ళు ఉన్నారా? తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా? చెప్పండి ఎవరన్నా ఎగ్జాంపుల్స్. ప్రహ్లాద్ మహారాజు భగవంతుణ్ణి అన్ని చోట్ల చూడగలిగాడు. సో మనము చూడలేము. మరి ఎలా చూడగలిగాడు ప్రహ్లాద్ మహారాజు భగవంతుని అన్ని చోట్ల? ఎస్, భక్తి ఉంది కాబట్టి. భక్తి అంటే ఈ యొక్క శ్రీమద్ భాగవతం కడుపులో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రీమద్ భాగవతాన్ని విన్నాడు. ఎవరి నుంచి? ఒక సద్గురువు నుంచి, ఒక బోనఫైడ్ గురువు నుంచి, ఒక మంచి గురువు నుంచి విన్నాడు. క్వాలిఫైడ్ గురువు అని. క్వాలిఫైడ్ గురువు మరియు క్వాలిఫైడ్ శిష్యుడు. గురువు మరియు శిష్యుడు ఇద్దరు కూడా క్వాలిఫైడ్ ఉంటే అక్కడ సక్సెస్ అనేది వస్తుంది. సో గురువు మంచి గురువే, కానీ శిష్యుడు తగిన అర్హత లేకుంటే అక్కడ సక్సెస్ రాదు. సో ఈయన కూడా మంచి భక్తుడు. లేదా గురువు యొక్క కెపాసిటీని బట్టి శిష్యుని కూడా తయారు చేయగలుగుతారు. సో కాబట్టి ఈ విధంగా నారదముని చెప్పటం వల్ల, భాగవతాన్ని వినటం వల్ల ఆయనకి భక్తి అనేది అబ్బింది, భక్తి వచ్చేసింది. చిన్నప్పటి నుంచే ఇక ఎకనామిక్స్, పాలిటిక్స్ చదవమని హిరణ్యకశిపుడు చెప్తే స్కూల్కి పంపిస్తే ఏం చెప్తున్నాడు ఆయన ఖాళీ టైంలో? హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 రామ రామ హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ విధంగా నారాయణుడిని స్మరింపజేస్తూ ఉన్నాడు. ఖాళీ టైంలో ఇంటర్వ్యూలు వచ్చిందంటే ఇమీడియట్గా ఆయన ఏం చేస్తున్నాడు? హరే కృష్ణ చెప్పేస్తున్నాడు, నారాయణ అంటున్నాడు. ఆ పిల్లలందరూ అడుగుతున్నారు అనమాట, ఎవరయ్యా ఈ నారాయణుడు? వాళ్ళ అమ్మ పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి అంటే, అమ్మ నాన్న అన్నిటికీ ఆయనే కారణం అంటాడు. మరి కృష్ణుడిని నారాయణ అనొచ్చా లేదా? మనం అనొచ్చా? కృష్ణుడు వేరు నారాయణ వేరా? ఒకటేనా? నారాయణ అంటే ఎవరు? అయన అంటే శయనించినవాడు, నార అంటే ఒక జలములో శయనించినవాడు. ఓకే, ఆయన నారాయణుడు. లేదా సమస్త జీవుల యొక్క అన్ని సమస్త జీవుల్ని తనలో కలిగినవాడు నారాయణుడు.
సో ఆ విధంగా అనేక నామాలు ఉన్నాయి. మరి విష్ణువు అంటే ఎవరు? కృష్ణుడు విష్ణువు అనవచ్చా? విష్ణువు అంటే ఎవరిని విష్ణువు అంటారు? సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని విష్ణువు అంటారు. సో సూర్యుడు ఏ విధంగా అయితే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం విద్వేషార్థం అన్ని చోట్ల ఉన్నాడు. కృష్ణుడు అమెరికాలో ఉన్నాడు, రష్యాలో ఉన్నాడు, పాకిస్తాన్లో ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు, బ్రహ్మలోకంలో ఉన్నాడు, నరకలోకంలో ఉన్నాడు, భూలోకంలో ఉన్నాడు, 14 లోకాల్లో ఉన్నాడు, గోలోకంలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. కృష్ణుడు ఆ విధంగా వ్యాపించి ఉంటాడు, సర్వాంతర్యామి. ఓకే. సో కాబట్టి ఆయన్ని విష్ణు అంటారు. ఎవరైతే సర్వాంతరంగా వ్యాపించి ఉన్నాడో ఆయన విష్ణు అంటారు. సో కాబట్టి మనకి విష్ణు సహస్రనామం అని భీష్మదేవుడు చెప్తారు కదా, విష్ణుకు అనంతమైన నామాలు ఉన్నాయి. అందులో కృష్ణ అని వస్తుంది, నారాయణ అని వస్తుంది, రామ అని వస్తుంది, మళ్ళీ వాసుదేవ అని వస్తుంది, రిపీటెడ్గా అవుతుంది. సో కాబట్టి మరి కృష్ణ అని ఎవరిని అనాలి? ఎవరిని అంటాం కృష్ణ అంటే? కృష్ణ అంటే మీనింగ్ ఏంటి? సర్వ ఆకర్షకుడు. కర్షయితి ఇది కృష్ణ. సో సర్వం అందరినీ ఆకర్షిస్తేవాడు కృష్ణుడు. సో మరి రామ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. రమంతే యోగినో అనంతే సత్యానంద సిద్ధాత్మని. కాబట్టి భగవంతుడికి ఆయన చేసినటువంటి కార్యాల ప్రకారం గిరిధారి అన్నారు. అంటే ఎవరైతే గోవర్ధన్ పర్వతాన్ని గిరిని ఎత్తారో వాళ్ళ గిరిధారి అంటే. యశోదానందన్, నందనందన్, దశరథ నందన్. సో వామన అంటే చిన్నవాడు, పొట్టివాడు. ఆ విధంగా భగవంతుడికి అనేక పేర్లు వచ్చినాయి. సో అట్లా నారాయణ అని, విష్ణు అని అంటారు. ఇంకా అనంతమైనటువంటి పేర్లు ఉండొచ్చు భగవంతుడు. సో కాబట్టి మరి అలాంటి భగవంతుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే మనకున్నటువంటి సంసార చక్రం అంటాం, జన్మ మృత్యు జరావ్యాధి అనేది పోతున్నాయని ఇక్కడ మనం తెలుసుకోగలిగినట్లయితే మానవ జన్మ సక్సెస్ అవుతుందన్నమాట. మరి అది మనం తెలుసుకోవటం మనం ప్రయత్నిస్తున్నామా? సగం మంది ట్రై చేస్తున్నారు, మిగతా వాళ్ళు తీసుకొని రావట్లేదు. కాబట్టి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో మనకి రోగం ఉందనుకోండి, ఏం చేయాలి? హాస్పిటల్ పోయి, డాక్టర్ దగ్గర పోయి, పూర్ణిమ మాతాజీ దగ్గరికి వస్తే రోగాన్ని నయం చేస్తారు. ఏమంటారు? డాక్టర్ దగ్గర పోవాలి. సో అట్లనే మనము ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడ్డాం, భూకంపం వచ్చింది, లాతూరు భూకంపం 92లో వస్తే మా ఫ్రెండ్ ఒక ఆయన బయటకు వచ్చి డూకేషన్ పాపం చెయ్యి ఇదైపోయింది. సో తీసుకెళ్ళాం. మరి ఆడ మళ్ళీ మాకు సెప్టెంబర్ ఎగ్జామ్స్ అవుతున్నా సరే అని ఉన్నారు, కట్టుకున్నాం, బయటపడ్డాం. కానీ సో పాయింట్ ఏంటంటే మనం డాక్టర్ దగ్గర పోలేకపోయాం అనుకోండి, అది సరిగ్గా కట్టుకుంటే ఆ టైంలో సో హీల్ కాదనమాట. సో అట్లనే మన సమస్యని మనం గుర్తించిన తర్వాత నాకు మృత్యు ఉంది, నాకు వృద్ధాప్యం ఉంది, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా వ్యాధులు ఉన్నాయి అని, జన్మ మృత్యు జరా వ్యాధి ఉంది, మరి దాన్ని తగ్గించేవాడు ఎవడయ్యా? ఎవరు? కృష్ణుడు ఒక్కడే అన్నమాట, ఇంకెవరు లేరు. సో కాబట్టి అలాంటి కృష్ణుడిని సో శీల ప్రభుపాదులు వారు ఏం చేశారు? మీకు పరిచయం చేస్తున్నారు. ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించి, అయ్యా మీ అందరికీ ఈ సమస్య ఉంది, వాటి నుంచి బయటపడాలంటే సో కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడిని ఆశ్రయించినట్లయితే సో మీరు ఖచ్చితంగా బయటపడతారు అని చెప్తారు. అందరూ ఆచార్యులు అదే చెప్తున్నారు. రామానుజాచార్య ఇప్పుడు ఆండాలు ఉంది, ధనుర్మాసంలో ఆమె ఏం చెప్తుంది? కృష్ణుని పూజించండి, పొద్దున్నే లేవండి అని. సో మనం ఒక ధనుర్మాసంలోనే కాకుండా ప్రతి మాసంలో మన జీవన విధానమే ఆ విధంగా మార్చుకోగలగాలి. సో అందుకే రూపగోస్వామి అన్నారు, సో అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తదా ఆత్మనిక్షేప కార్పణ్య షడ్విధా శరణాగతి. సో భగవంతుడు శరణాగతి కావాలంటే 6 లక్షణాలు ఉంటాయంట. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం భజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాని కృష్ణుడు చెప్తే, శీల ప్రభుపాదులు వారు ఆచార్యులు ఏం చెప్తారు మరి శరణాగతి చేయమంటే, సో శరణాగతి లక్షణాలు ఏంటో చెప్తున్నారు మరి. సో శరణాగతి లక్షణాలు రూపకోసం ఏం చెప్తున్నారు? భక్తిరసామృసింహు అన్న గ్రంథంలో అనుకూల్యస్య సంకల్ప, మనకి ఈ భక్తి శరణాగతికి అనుకూలమైన దాన్ని స్వీకరిస్తూ మన జీవితంలో మిగతా వాళ్ళని ప్రతికూల్యస్య వర్జనం, మిగతా వాళ్ళని త్యజించాలి. మేము 2005 వరకు ప్యాంట్ షర్ట్లోనే ఉండేవాళ్ళం, ప్యాంట్ షర్ట్ వేసుకున్నాం. 2005 తర్వాత నేను ఎప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకోలేదు.
అంతేనే కదా. సో భారతదేశంలో జీన్ ప్యాంట్లు ఇవన్నీ అవసరమా? చెమటలు వస్తూ ఉంటాయి. చలి ప్రాంతాల్లో జీన్ ప్యాంట్లు ఇవన్నీ అవసరం. మన కల్చర్ కాదు అది యాక్చువల్. కానీ మనం పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి మనకు జీన్ ప్యాంట్ తోటి, నిక్కర్లతోటి, ప్యాంట్ తోటి సో అలవాటు అయ్యి వచ్చేసినాం అన్నమాట. కానీ ఒకసారి తెలుసుకున్న తర్వాత ప్రతికూలశ వర్జనం నాకు అనుకూలం కాదు. నేనేం చేయాలి? నాకేం కావాలి? కృష్ణుడు కావాలి. కృష్ణుడు గుళ్ళోకి పోవాలంటే ఏం కావాలి? ప్యాంట్ వేసుకుంటే పోనీయరు. ఏం కావాలి మరి? ధోతి ఉత్తరం ఉండాలి. ఏ కుట్టిన బట్ట ఉంటే లోనికి పోనీయరు. పూజారి అంటే ఏ స్టిచ్డ్ క్లాత్ ఉండదు. ఒంటి మీద ఎక్కడ కూడా మిషన్ మీద కుట్టినటువంటి క్లాత్ ఉండదు. సో అండర్వేర్ కూడా వేసుకోమని కౌపిన్ అంటారు. ఒక గోచిలాగా ఒక బట్ట చించుకొని సో దాన్ని గోచిలాగా అంటే కౌపిన్ అంటాము. సో అది కట్టుకుంటాము, ధోతి కట్టుకుంటాము, ఉత్తరీయం వేసుకుంటాము. శరీరం మన కుట్టినటువంటి బట్ట లేదు. ఎందుకు కుట్టిన బట్ట వేసుకోకూడదు? వేసుకుంటే తప్ప. ఎందుకంటే ఆ స్టిచ్చింగ్ ఉండటం వల్ల అంటే వాస్తవికత ఏంటంటే అక్కడ మట్టి అంటే ధూళి అనేది అక్యుములేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా స్టిచ్చింగ్ లేకుంటే జస్ట్ వాష్ చేసుకొని నీట్గా ఉంటాయి. ప్లస్ ఇంకా వేరే రెజినెన్స్ ఏమైనా ఉండొచ్చు. సో ఆ విధంగా సిలాయిడ్ అంటే స్టిచ్ చేసినటువంటి బట్టలు వేసుకోవాలన్నమాట. ఇంకా సన్యాసులు ఇంకా సింపుల్గా ఉంటారు అనమాట. కింద ఒక వస్త్రం, పైన వస్త్రం సింపుల్గా ఉంటారు. అంటే వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు మరి అంత సాధారణమైనటువంటి వస్త్రం? మనకెన్ని ఉంటాయి సీరలు, ధోతి, కుర్తాలు, ప్యాంట్ షర్ట్లు ఎన్ని ఉంటాయి మన ఇంట్లో? ఒక్కొక్కరికి ఒక 5 ఉన్నాయా, 10 ఉన్నాయా, 50 ఉన్నాయా, 100లో ఉన్నాయా? మీరు వాళ్ళ నిండా ఎన్ని ఉన్నా సాటిస్ఫాక్షన్ లేదు. సో కాబట్టి వాటిని ఒకరోజు ఆడబెట్టి ఇడబెట్టి టైం అంతా అయిపోతుంది. మరి వాళ్ళు ఎలా 2 జతలు 3 జతలతోటి సింపుల్గా చిన్న క్లాత్ వేసుకుని అంటే వాళ్ళు ఈ యొక్క వాసుదేవ అంటే ఇప్పుడు నేనేం చేయాలి? తిరుపతి దర్శనానికి పోవాలి. నాకు 4 మొబైళ్ళు ఉన్నాయి, 2 ల్యాప్టాప్లు ఉన్నాయి. ఇవన్నీ పట్టుకొని అడిగిపోతా ఒక్క మొబైల్ కూడా అలో చేయదు. సో కాబట్టి మనకి భగవంతుని దర్శించడానికి ఈ మార్గంలో అవి అనుకూలమై కాదు. సో కాబట్టి ఎంత అవసరమో కొంతవరకు అవసరం కాబట్టి ఒక ఫోన్ కావాలి కమ్యూనికేట్ చేయడానికి ఉండాలి. సో కానీ ఇప్పుడు మనంతా ఏం చేసే ప్రయత్నాలు ఎట్లున్నాయంటే మంచి మొబైలు, మంచి డ్రెస్సులు, మంచి షూ, ఇట్లా అంటే భౌతికమైనటువంటి విషయాల మీదనే మన టైం అంతా వేస్ట్ అవుతుంది. తిరుపతి దర్శనానికి పోవాలి. ఇన్ని రూల్స్ ఉండేది కాదు ఇంతకుముందు. ఇప్పుడు రూల్స్, క్యూలు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. సో పెరుగుతున్న కొద్దీ మోడర్నిటీ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు కూడా కంట్రోలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువైపోయింది, లైన్స్ పెరుగుతూ ఉంటుంది. సో అట్లా సో కాబట్టి మనం ఎంత సరళంగా ఉంటే మన లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకొని అంత సరళంగా, ఎందుకంటే మనకి టైం లేదు గ్యారంటీ. రేపు మనం 99.399 సంవత్సరాల 364 రోజుల వరకు బతుకుతామని గ్యారంటీ ఉందా? ఎవరు చెప్పలేరు కదా. మొన్న కరోనా వచ్చి చెప్పింది అయ్యా నీకు తెల్లవారితే 100 రోజులేమో, 100 సంవత్సరాలేమో కావచ్చు. సో కాబట్టి మనం రెడీగా ఉండాలన్నమాట. వాసుదేవుని పొందటానికి ఈరోజే నాకు లాస్ట్ డే అన్నటువంటి దృఢ నిశ్చయం ఉన్నప్పుడని ఈరోజే కృష్ణుడు నీకు దొరుకుతాడు. ఆ దృఢ సంకల్పం ఉండాలి. సో మనం ఏంటి పోస్ట్ పోన్ చేస్తాం. సో ఎప్పుడైతే శరణాగతి కావాలంటే ఏం చేయాలి? అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. వదిలిపెట్టాల్సిన చాలా ఉన్నాయి. మొబైళ్ళు, ల్యాప్టాప్లు, ఇంకోటి మనం తిరుపతి పోతున్నామంటే, లోనికి పోతున్నామంటే డోంట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. అన్వాంటెడ్ థింగ్స్. వాటిని వదిలిపెడితే మనం కృష్ణుడి దగ్గరికి ఎన్ని ఎక్కువ పట్టుకుంటుంటే అన్ని బంధనాలు అవుతాయి. సో కాబట్టి ప్రతికూల్యస్య వర్గం, అనవసరమైనటువంటి వాటిని వదిలిపెట్టి నేర్చుకోవాలి. ఏంటి మరి భక్తిలో అనుకూలం కానటువంటివి? కుంతీదేవి చెప్తుంది శ్రీమద్ భాగవతంలో 4 విషయాలు భక్తికి అంత ఫేవరబుల్ కాదు అని. ఏంటవి చెప్పండి? ఎవరైనా చేతులు లేపి ఒకటి చెప్పాలి. తెలుసు మీకు లాస్ట్ ఛాన్స్. సాకేత్ ప్రభుకు లాస్ట్ ఛాన్స్. ఎందుకంటే ఆల్రెడీ దీక్ష తీసుకొని నేర్చుకొని ఉన్నారు కాబట్టి. గెస్ చేయండి. కుంతీదేవి అంటుంది భక్తికి 4 ఎన్నైనా ఉండొచ్చు, ముఖ్యంగా 4 అనుకూలమైనటువంటి కావు. ఏంటవి? ఎస్, అది పెద్ద డిసీజులేండి. నేను నానేది అందరిలో ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. ఎన్నున్నా ఉంటూనే ఉంటుంది. అందుకే మాకు ఏదైనా పుస్తకం ఇచ్చారనుకోండి, భగవద్గీత ఉన్నా కూడా, ఇస్కాన్లో ఉన్నా కూడా, సో పేరు రాసుకోవాలి మేము. అంటే నా నోట్బుక్ కదా. సో నా పేరు రాసుకున్నప్పుడు ఏం రాస్తారంటే అండర్ ద కేర్ ఆఫ్ అని రాస్తాం. నాది అని కాదు, నా యొక్క కేర్లో ఉంది ఈరోజు, అంతే. అట్లా
అండర్ ద కేర్ ఆఫ్ సో అండ్ సో అని రాసుకుంటాం. సో ఏంటంటే జన్మ ఐశ్వర్య శృతశ్రీ. జన్మ అంటే ఉన్నత కులంలో జన్మించినట్లయితే అది భక్తికి అనుకూలం కాదన్నమాట. ఐశ్వర్యం ఎక్కువ ఉన్నా సరే, జన్మ ఐశ్వర్య శృత అంటే విద్య ఎక్కువైనా సరే, భౌతిక విద్య ఎక్కువైతే కూడా అది భక్తికి అనుకూలం కాదట. జన్మ ఐశ్వర్య శృత శ్రీ. శ్రీ అంటే అందము అనమాట. టూ మచ్ బ్యూటీ ఉన్నా కూడా అది కూడా కష్టం. సో కాబట్టి మనం ఉన్నత జన్మ ఎత్తి, ఉన్నత కులంలో జన్మ ఎత్తినట్లయితే, ఒక బ్రాహ్మణ వంశంలోనో ఒక క్షత్రియ వంశంలో, ఇవన్నీ కూడా ఉన్నత జన్మలు అంటారు అనమాట. ఎందుకంటే బ్రాహ్మణ జన్మంలో పుట్టినట్లయితే మనకి ఆల్రెడీ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు ఈ కాలనీలో కానీ ఎక్కడైనా. అదే తిలకం పెట్టుకోండి వాసుదేవ సర్వమితం వాళ్ళకి ఎక్కదు. ఇట్ట పెడతా అట్ట పెడతా. అంటే వాటిని ఉపయోగించుకొని భక్తిలోకి వస్తే ఎంతమంది బ్రాహ్మణులు ఇస్కాన్కి వస్తున్నారు ఖమ్మం? 60 మంది ఇస్కాన్లో భాగవతం సెట్లు ఫ్రీగా ఇస్తామని మనం ఎన్నో టెంపుల్కి వెళ్తే వాళ్ళు 20 మందే వచ్చారు, 30 మంది కూడా రాలే. అంటే విష్ణువే సర్వకారణ కారణం, వాసుదేవుడే సర్వకారణ కారణం అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు కదా. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా నాకు అన్నీ తెలుసండి అంటున్నాం. సో అలా వాళ్ళు కృష్ణుడిని అర్థం చేసుకోవట్లేదు, కృష్ణ శరణాగతి కాలేకపోతున్నారు. ఎందుకు? నేను బ్రాహ్మణుడు అనే అహంకారం ఉంది. బ్రాహ్మణుడు అంటే ఏంటి? ఎవరిని బ్రాహ్మణుడు అంటారు? బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ, వేద పఠేత్ ఇది విప్రహ. విప్ర అంటే ఎవరైతే వేదాన్ని చదువుతూ ఉంటారో ఆయన విప్రుడు అంటారు. బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ. బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మన్ అంటే ఏంటి? బ్రహ్మన్ అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? నేను అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మన్ అంటే దేవుణ్ణి అన్నట్టుగా. లేకుంటే అసలు యాక్చువల్గా బ్రాహ్మణ అంటే బ్రహ్మజానాతి అంటే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. మనం శరీరం కాదు కదా, ఏంటి? ఆత్మ. అది బ్రాహ్మణ్. మరి బ్రాహ్మణ్ని ఎవరిని అనాలి? నేను బ్రాహ్మణ్నా? మీరు బ్రాహ్మణులా? మరి ఎవరిని బ్రాహ్మణులు అనాలి? అసలు ఎవరు తయారు చేశారు ఆ బ్రాహ్మణుని? ఎవరు తయారు చేశారు చెప్పండి? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. నేను తయారు చేశాను ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు. ఓకే, చాతుర్వర్ణం మయా సృష్టం నేను తయారు చేసిన ఆయన చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి కాపీ తీసుకొని కృష్ణ తీసేసి కవర్ పెట్టి అది పెట్టి రిటర్న్ బై సో నేను తయారు చేసిన మనం వేసుకుంటాం, పోస్ట్ వేసుకుంటున్నాం అనమాట. మంచి పోస్ట్ వస్తే కింద చిన్నగా నేముని కవర్ వేసి పబ్లిష్ చేసుకొని అవునాది. సో భగవంతుడు తయారు చేసి. మరి చాతుర్వర్ణం అంటే 4 వర్ణాలు. ఏంటవి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మరి బ్రాహ్మణుని ఎవరిని అంటారు? ఎవరైతే దేని ఆధారంగా చేశాడు బ్రాహ్మణుడు క్షత్రియుడు అని? చాతుర్వర్ణం మయా సృష్టం గుణ, వాడి యొక్క గుణాన్ని బట్టి, వాడి యొక్క కర్మని బట్టి బ్రాహ్మణుడా క్షత్రియుడా అని నిర్ణయిస్తారు. మరి బ్రాహ్మణుడి యొక్క గుణం ఏంటి? కొత్త వాళ్ళు చెప్పాలి. ఎవరు? సాకేత్ ప్రభు అన్ని లీక్ చేస్తున్నారు, క్వశ్చన్ పేపర్ అంతా లీక్ చేస్తున్నారు. సో బ్రాహ్మణుడి యొక్క గుణం ఏంటి చెప్పండి? 3 గుణాలు ఉంటాయి మనకి. 3 గుణాలు ఉన్నాయి, ఇంకేం లేవు. ఏం గుణాలు ఉన్నాయి? సత్వరజో తమో గుణాలు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ. నీకు ఏ గుణం ఉందో దాన్ని బట్టి నువ్వు బ్రాహ్మణుడువా, క్షత్రియుడువా, వైశ్యుడువా, శూద్రుడువా అని తెలుసు. బ్రాహ్మణుడి యొక్క గుణం ఏంటి? సత్వగుణం అనమాట. ఓకే, సో సత్వగుణంలో ఉన్నవాడు భగవంతుణ్ణి ఈజీగా తెలుసుకోగలుగుతాడు. మన శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. ఆయన యొక్క ఆలోచనలు కానీ యాక్షన్స్ అన్నీ కూడా సాత్వికంగా ఉంటాయి. సో
ఆయన అప్పుడు ప్రభుత్వం చెప్పినట్లు మరి ఆ బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఏంటని 18వ అధ్యాయం 43వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారన్నమాట. బ్రాహ్మణుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే శమో, దమః, తపస్, శౌచం, శాంతి, ఆర్జవం, ఆస్తిక్యం అని ఉన్నాయి లక్షణాలు. వాళ్ళు చేసేటువంటి లక్షణాలు అన్నమాట. ఏంటది? శమ అంటే ఇంద్రియాలని నిగ్రహించుకోవటం, దమ అంటే మనస్సుని నిగ్రహించుకోవడం, శమో దమో తపః, శౌచం, తపః అంటే తపస్సు చేయటం, ఆస్టరిటీ అంటారు. తపస్సు అంటే ఆస్టరిటీ. శమో దమః తపస్, శౌచం, శౌచం అంటే శుభ్రత, క్లీనినెస్, మానసికంగా, శారీరకంగా, బాహ్యంగా, అంతరంగా. శమో దమః తపస్, శౌచం, శాంతి, ఆర్జవం, ఆస్తిక్యం. ఆస్తిక్యం అంటే నాస్తికుడు తెలుసు కదా. ఆస్తిక్యం అంటే దైవానికి అనుకూలంగా ఉండటం, దైవభక్తి కలిగి ఉండటం, ధార్మికంగా ఉండటం ఆస్తిక్యుడు అంటే. నాస్తికుడు అంటే రివర్స్ అన్నమాట. ఓకే, ఆస్తిక్యం. సో ఇవన్నీ కూడా బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు. మరి బ్రాహ్మణుడి యొక్క కర్మలు ఏంటి? కొత్త వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ కొత్త వాళ్ళ ప్రిఫరెన్స్, తర్వాత మీకు. ఓకే, ఏం చేస్తాడు బ్రాహ్మణుడు? ఏం చేయాలి? సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? శాస్త్రాలు చదవాలి, శాస్త్రాలు బోధించాలి. బ్రాహ్మణులు టీచర్స్, మోస్ట్లీ టీచర్స్. శాస్త్రాన్ని చదవాలి, శాస్త్రాన్ని బోధించాలి. పఠన్ పాఠన్ అంటారు సంస్కృతంలో. పఠన్ పాఠన్. ఇంకా ఏం చేయాలి? పూజ చేయాలి, పూజ నేర్పాలి. యజన్ యాజన్, పూజ చేయాలి, పూజ నేర్పాలి. దాన ప్రతిగ్రహణ, దానాన్ని చేయాలి, దానాన్ని స్వీకరించాలి. బ్రాహ్మణ్ అంటే దానం స్వీకరించేవాడు కాదు, దానం ఇస్తాడు కూడా బ్రాహ్మణుడు. అట్లమైందా? అంటే అఫ్కోర్స్ ఆయన ఇచ్చే దానం డబ్బు రూపంలో ఉండవచ్చు, ప్రసాదం రూపంలో ఉండొచ్చు, విద్యాదానం రూపంలో ఉండొచ్చు, ఇంకో రూపంలో ఉండొచ్చు, ఏ విధంగానే ఉండొచ్చు, ఒక బ్లెస్సింగ్ రూపంలో. సో కాబట్టి పఠన్ పాఠన్ యజన్యాజన్ దాన ప్రతిగ్రహణ, ఇది బ్రాహ్మణ లక్షణం. మరి క్షత్రియుడు లక్షణాలు ఏంటి? క్షత్రియుడు ఏం చేస్తాడు? ఓకే, ఫస్ట్ గుణం ఏంటి? క్షత్రియుడు గుణం ఏంటి? రజోగుణంలో ఉంటాడు. సత్వ రజో మిక్స్ ఉంటుంది. ముఖ్యంగా రజోగుణం ప్రామినెంట్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 గుణాలు ఎప్పట్లో అన్నిట్లో ఉంటాయి, కానీ ప్రామినెన్స్ రజోగుణం. వైశ్యుడు అంటే ఏ గుణం? రజోతమం ఉంటాయన్నమాట. ఓకే, 2 ఉంటాయి. సో శూద్రుడు అంటే తమో గుణం ఉన్నవాడిని శూద్రుడు. సో కాబట్టి చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. సో కాబట్టి ఇప్పుడు సమాజంలో ఈ ట్రైనింగ్ అవుతుందా? లేదు. కాబట్టి మనమంతా కూడా ఏమై ఉన్నాం? శూద్రులమై ఉన్నాం, తమో గుణంలో ఉన్నాం. శూద్రులుగా ఎక్కువ మంది అవుతున్నాం. ఓకే, ఒక బ్రాహ్మణుడు కానీ, ఒక క్షత్రియుడు కానీ, ఒక వైశ్యుడు కానీ ఇతర ఎవరి కింద పనిచేయడు. ఇతర అంటే భగవంతుడి కింద తప్ప ఎవరి కింద ఉండడు. ఒక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుడు, వాళ్ళ ముగ్గురిని ద్విజులు అంటారు. ద్విజత్వం. వాళ్ళ ముగ్గురు గాయత్రి చేస్తారు రోజు సంధ్య టైం, గాయత్రి చేస్తారు. సో వాళ్ళు ఎవరి కింద ఉండడు. వైశ్యుడికి రూపాయి ఇస్తే దాన్ని రూపాయి పావలు చేస్తాడు, 2 రూపాయలు చేస్తాడు, అట్లా 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 పెంచుకుంటాడు బుద్ధిని ఉపయోగించి. క్షత్రియుడు అయితే తన యొక్క విజయం సాధిస్తూ ఉంటాడు అన్ని చోట్ల, వీరోచితంగా పోరాడి. బ్రాహ్మణుడు అయితే ఉన్న దాంతో సంతోషపడి శాస్త్రాన్ని నేర్చుకుంటూ, శాస్త్రాన్ని బోధిస్తూ. వామన దేవుడు ఏమన్నాడు? అయ్యా ఇదంతా ల్యాండ్ నాదే అంటే బలి మహారాజు నాకు 3 అడుగులు దాడాయా, నేను అసలే పొట్టివాడిని, నేను అసలే బ్రాహ్మణుడిని, నాకు 3 అడుగులు దాడు పడుకోవటానికి అంటే. సో 3 అడుగులే తీసుకున్నాడు ఆయన, సంతోషపడ్డాడు. ఆయనకి ఎక్కువ అవసరం లేదు, 3 అడుగులు ఇస్తే చాలా గ్రేట్ అంటాడు. సో కానీ మొత్తం కూడా ఆక్యుపై చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. బ్రాహ్మణులకు అంత శక్తి కూడా ఉంటుంది. సో కాబట్టి కుంతి మహారాణి చెప్పింది అనమాట. సో ఉన్నత జన్మ తీసుకున్నట్లయితే మరి ఉన్నత జన్మలో ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు వస్తున్నారంటే రావట్లేదు కదా, అంటే అది నీకు అడ్డంకి అవుతుంది. అహంకారంతో ఉన్నారు. అంటే నేను బ్రాహ్మణుని, క్షత్రుణ్ణి అన్నటువంటి ఫాల్స్, అంటే అహంకారం లేకుండా భగవంతుడు నాకు ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న దాని ప్రకారం ఇలా జన్మించాను కాబట్టి నేను భగవంతుడి శరణాగతికి ఉపయోగించాలని
వాడుకున్నట్లయితే అప్పుడు నిజమైనటువంటి క్షత్రియుడు. ప్రహ్లాదుడు నిజమైన క్షత్రియుడు, ధ్రువ మహారాజు నిజమైన క్షత్రియుడు, జనక మహారాజు, పాండవులు వీళ్ళంతా నిజమైనటువంటి క్షత్రియులు. ఎంతోమంది పరీక్షిత్ మహారాజు ఎంతోమంది ఉన్నారన్నమాట. సో కాబట్టి మనకు ఉన్నటువంటి దాన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగించలేనట్లయితే అది మనకి అడ్డంకి అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనకి ఉన్నత కులం ఉంటే ఆ ఉన్నత కులాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలంటే ఎవరైతే వైష్ణవుడు అవుతారో ఆ విధంగా ఆ కులం పవిత్రం అవుతుంది. ఆ కులంలో ఒక వైష్ణవుడు అయినట్లయితే, ఏ విధంగా అయితే ఫారెస్ట్లో ఒక తులసి మొక్క ఉందనుకోండి, అది బృందావనంతో సమానం. బృంద ఉంటుంది కాబట్టి బృందావనం అంటే. కాబట్టి జన్మ ఐశ్వర్య సంపద ఉన్నట్లయితే ఏం చేస్తాం? జనరల్గా మీ అబ్బాయికి బాగా డబ్బులన్నీ వాళ్ళు స్కూల్కి పోతారా? సరిగా రోజుకి 200 ఎక్కువ పెట్టుకొని ఐస్ క్రీమ్ అని తినిపిస్తాడు, వాడికి తినిపిస్తాడు. రెండోసారి ఏం చేస్తాడు? వాడు చేస్తాడు, లేకుంటే సినిమా చూపిస్తాడు. కొంత వయసు వచ్చిన తర్వాత షాప్ మారిపోతుంది, ఐస్ క్రీమ్ షాప్ మారిపోయి ఇంకో షాప్ వస్తుంది. తర్వాత కాలేజ్ పోయి ఇంకొక డైరెక్షన్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఏం చేస్తాను? తల్లిదండ్రులు ఏం చేస్తారు? కంట్రోల్ చేస్తారు. వాటికి డబ్బులు అందకుండా అవసరానికి ఎంత ఫీజు అవసరమో అంత ఇస్తూ కంట్రోల్ చేసుకుంటారు. కాబట్టి మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆయన ఉపయోగిస్తే సరి. కాబట్టి ఐశ్వర్యం అనేది కూడా భగవంతుడిచ్చాడు. ఈ భగవంతుడి యొక్క సేవలో మనం ఉపయోగించాలని పెట్టుకున్నట్లయితే ఏమవుతుంది? అది మనకి అడ్డంకి అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మా ఇస్కాన్లో 75 కోట్లు ఉంటే నేను ఇంటికి వచ్చి ప్రవచనం ఇస్తానా? ఆ 75 కోట్లని ఎట్లా రక్షించుకోవాలి? ఇంటికి తాళాలు వేసిందా లేదా, సరిగ్గా గుడికి తాళాలు వేసిందా అని వరి ఉంటుంది. ఇక్కడ మన ప్రవచనాలు చెప్పడానికి రావన్నమాట. అర్థమైందా? 75 రూపాయలే ఉన్నాయి కాబట్టి సంతోషంగా వచ్చేసినాం అన్నమాట. అట్లా కాబట్టి మనకి ఎంత అవసరమో అంత ఉందనుకోండి, మనకేం వరి ఉండదు. భగవంతుడు తెలుసు మనకి ఎంత కావాలో అంత ఇస్తాడు. భగవంతుడు శరణాగతి అయితే మరి అట్లయితే, మరి భగవంతుడు శరణాగతి అయితే మనకి పూట గడవదా అంటే గడుస్తుంది. కృష్ణుడే స్వయంగా అనన్య చింతయంతో మాం ఏదో శ్లోకం చేచాభినిత్యాభి యోగక్షేమం వహామి అహం. ఆయనే చూసుకుంటాడు, వేరే వాళ్ళ ద్వారా చూపించాడు. ఆయన స్వయంగా తన భక్తుల యొక్క ఆలన పాలన కావాల్సినటువంటి వస్తువులు వహామి అహం, నేనే చూస్తాను అంటారు అనమాట. కాబట్టి జన్మ ఐశ్వర్య శృత అంటే విద్య, భౌతిక విద్య. గోర్కే స్కూల్లో ఓట్లే స్కూల్లో తిలకం పెట్టుకుని నేను స్టూడెంట్ లైఫ్గా ఉండి తిలకం పెట్టుకొని 4 సంవత్సరాలు ఉన్నాను. అట్లనే సైమల్టేనియస్గా నేను స్టాఫ్ కూడా టీచర్గా కూడా ఉండి తిలకం పెట్టుకున్నాను. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా 2001లో అపాయింట్ అయ్యాను. 2001లో పరిచయం అయింది ఇస్కాన్. 2001లో తిలకం పెట్టుకొని 4 సంవత్సరాలుగా నేను పిహెచ్డి స్టూడెంట్గా ఉన్నాను, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఉన్నాను అనమాట. నాకు 2 కొంచెం అట్లా టచ్ అయింది స్టూడెంట్ ఎండింగ్ లైఫ్లో. మనకి ఇప్పుడు రేవంత్ కౌశిక్కి స్టూడెంట్ లైఫ్లోనే తిలకం పెట్టుకునేటువంటి అవకాశం దొరికింది. మంచి అదృష్టవంతుడు. వాళ్ళకి కనీసం కోరిలేట్ చేసుకుంటారు. ఏంటిది అంటే ఇస్కాన్ హరే కృష్ణ అంటే 7 ఉందంటే ఇట్లా మా స్కూల్లో కూడా ఉన్నారు వాళ్ళకి పరిచయం. కాబట్టి ఈ విధంగా ఏనకేన ప్రకారేణ మన కృష్ణ నివేశయతి, ఏదో విధంగా కృష్ణుడి వైపు మనం మరలగలిగినట్లయితే జీవితం సక్సెస్ అన్నమాట. కాబట్టి మనము ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని మనం స్వీకరించలేకపోతున్నామంటే ఆ విద్యని మనం ఏం చేయాలి? పక్కన పెట్టాలి. కొంచెం తగ్గించాలి, మెటీరియల్ ఎడ్యుకేషన్ని తగ్గించి మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి. ఎప్పుడైతే కృష్ణ చైతన్యాన్ని, భౌతిక విద్యని, ఆధ్యాత్మిక విద్యని సమానంగా తీసుకెళ్తుంటామో ఎలాంటి సమస్యలు వచ్చినా మనం బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోవచ్చు. ఓన్లీ భౌతిక విద్యనే తీసుకెళ్తున్నాం అనుకోండి, మనం ఈ శరీరమే కాదు ఆత్మ అన్నటువంటిది తెలుసుకోకుండా ఈ ఆత్మకు సంబంధించిన విషయాలు మనం పక్కన పెట్టేసి పూజ నిష్ఠ మన సాధన మనం చేయకుండా ఉంటే అసంతృప్తి వస్తుంది. నువ్వు చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రొఫెసర్ అయినా, భౌతికమైన ఎట్లాంటి పొజిషన్స్ వచ్చినా సరే నీకు ఐస్ క్రీమ్ ఇచ్చి, అమెరికన్ టెక్నాలజీ ఇచ్చి, ఫేస్బుక్ వాట్సాప్ ఇస్తే ఆనందంగా ఉండదు. ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? నీటిలో. ఈ ఆత్మ పరమాత్మని స్మరిస్తూ పరమాత్మ సేవలో ఉంటేనే ఆనందంగా ఉంటుంది. ఇదొక్కటి వదిలిపెట్టేసి మిగతాదంతా చేస్తే ఏం ప్రయోజనం? కాబట్టి మనం ఏం చేయాలి? బ్యాలెన్స్గా చేయాలి. కాబట్టి మనకి 24 గంటలు భగవంతుడు ఇచ్చాడు. 24 గంటల్లో ఏం చేయాలి?
సో 8 గంటలు ఈ ఆత్మ కోసం పనిచేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సో కాబట్టి ఆత్మ కోసం పనిచేయడం అంటే కృష్ణుడి కోసం 8 గంటలు టయాన్ని ఇచ్చి మనం ఏం చేయాలి? ముఖ్యంగా కలియుగంలో ఆత్మ కోసం పనిచేయటం అంటే హరినామం చేయటం. భగవంతుడి యొక్క నామం అంటే సాక్షాత్తు భగవంతుడితో మనం ఉన్నట్లే. మనకి భౌతికమైనటువంటి ఏదన్నా ఐస్ క్రీమ్ కావాలండి, వాటర్ 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 అన్నాం అనుకోండి, ఎంతసేపు చేయగలుగుతాం? జపం చేయలేమన్నమాట. మనం దాహం కూడా తీరదు. కానీ కృష్ణనామం గోవిందనామం అలా కాదనమాట. సో మనం కృష్ణ అంటే సాక్షాత్తు కృష్ణుడే అనమాట. సో ఆ విధంగా అది సచ్చిదానందమైనటువంటిది. నామనామిని అభేద. అందుకే మనకు ఆచార్యులు చెప్పారు కదా, రామనామం ఎంతో రుచిరా అని చెప్తుంది అనమాట. సో కానీ ఇప్పుడు మనకు రుచి ఉందా? నేను చెప్పాను ఇప్పుడు 8 గంటలు మీరు హరే కృష్ణ జపం చేయాలి అన్న. ప్రభుపాద అమెరికా వెళ్ళి చెప్పారు మీరు 64 మాలలు చేయాలన్నారు. ఎవరు రాలేదు, ముందుకు రాలేదు. సరే 32 చేయాలయ్యా అన్నారు. ఒక 3.5 గంట 4 గంటలు చేస్తే 32 మాలలు అయితే 32. ఎవరు ముందుకు రాలేదు. సరే నా మొత్తం ఎజెండా మొత్తం పోతుంది, కనీసం 16 చేయాలి రోజు అన్నారు. కనీసం 16 అంటే 2 గంటలు పడుతుంది. సో 2 గంటలు అంటే ఎలా చేయొచ్చు నామం? ముఖ్యంగా కూర్చొని తులసి ముందు భగవంతుని ముందు మనం నామం చేయగలిగినట్లయితే, సో మనం అనుకున్నది ఏదైనా కృష్ణుడు రెడీ చేసి పెడతారనమాట. అన్నీ కూడా శాంక్షన్ అయిపోతాయి. ఎందుకంటే సో ఇస్కాన్లో కూడా చాలా పనులు ఉంటాయన్నమాట. పుస్తక వితరణ చేయాలి, కుకింగ్ చేయాలి, డీటీ వర్షిప్ చేయాలి, ఎన్నో పనులు ఉంటాయి. ఆర్గనైజ్ చేయాలి, ఫెస్టివల్స్ ఉంటాయండి. సో ప్రభుపాదను అడిగారు, అయ్యా మరి ఇన్ని చెప్తున్నారు, ఇన్ని యాక్టివిటీస్ అంటున్నారు, మీరు వ్యవసాయం కూడా చేయమన్నారు ప్రభుపాదు. మీరు పండించిందే కృష్ణుడు పెట్టాలి. పురుగు మందులు వేసి పండించింది కృష్ణుడికి ఎట్లా పెడతావు? క్వాలిటీ లేనటువంటి ఫుడ్, యూరియా ఇవన్నీ కూడా వేసి. సో కాబట్టి ఆవు పేడ వేసి సేంద్రీయ వ్యవసాయం, ఆవును పెట్టుకొని భూమిలో పండించి శుద్ధమైనటువంటి ఆహారం ఫస్ట్ క్లాస్ పెట్టాలి కృష్ణుడికి, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. సో ఆ ప్రతిదీ చెప్పింది అనమాట. ఒక ఆవు ఉన్నట్లయితే ఒక ఫ్యామిలీకి 2 ఆవులు, ఒక ఆవు 2 ఆవులు, 4 ఎకరాల భూమి ఉన్నట్లయితే ఇంకా నీకేమీ కంప్యూటర్ జాబులు అవసరం లేదు, అమెరికా పోవాల్సిన అవసరం లేదు, లేకుంటే ఇంకో చోటు పోవాల్సిన లేదు. నీకు కావాల్సింది ఏంటి? ఆహారం, ఫుడ్. దాంట్లో కూరగాయలు పండించుకో, వరి పండించుకో. హరే కృష్ణ హరే రామ్ జై. కృష్ణుడు ఇంద్రుడు వర్షాలు కురిపిస్తూ ఉంటారు, భగవంతుడు అయిపోయి నువ్వు భగవంతుడిని స్మరిస్తూ ఉంటాం, భగవంతుని చూస్తూ ఉంటాం, భగవంతుడిలో రమిస్తూ ఉంటాం, నిత్యం చేస్తూ ఉంటాం, హరినామం చేస్తూ. సో అలా ఏర్పాటు చేసి సింపుల్ లివింగ్, హై థింకింగ్ అండి. భూమాత మీద, గోమాత మీద, కృష్ణుడి మీద ఆధారపడి మనం జీవించాలి. ఇప్పుడేంటి? భూమాతను మొత్తానికి డిస్ట్రాయ్ చేస్తున్నాం ప్లాస్టిక్ తోటి. అదేవిధంగా గోమాతను అసలు దర్శనం కూడా చేసుకోవట్లే, నెగ్లెక్ట్ చేస్తున్నాం, రకరకాల డిసీజులన్నీ వస్తున్నాయి. అదేవిధంగా కృష్ణుడిని మర్చిపోయాం. సో కాబట్టి సరళ జీవితం అంటే భూమాత మీద, గోమాత మీద ఆధారపడి మనం జీవించినట్లయితే శూద్ర స్థాయి నుంచి వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ స్థాయికి వెళ్తాం. ముఖ్యంగా బ్రాహ్మణుడికి గోరక్షణ, అదేవిధంగా గోవు పాలు, కృషి, గోరక్షణ అన్నీ వైశ్యులు చూసుకుంటారు. సో కాబట్టి ఆవు పాలు లేకుండా ఏం పూజలు చేస్తాం? ఆవు నెయ్యి లేకుండా ఏం పూజ చేస్తాం? ఆధారం అన్నమాట. సో మహారాజు ఒకసారి ఇట్లా శ్రీల భక్తిరాఘ మహారాజు చౌపాటి ఇస్కాన్లో మా బొంబాయిలో క్లాస్ ఇస్తున్నారు. మహారాజు మీరు ఓకే మేము 16 రౌండ్లు జపం చేస్తున్నాం కదా, సిటీలో ఉన్నాము మేమంతా, 16 రౌండ్లు జపం చేస్తున్నాం, మేము గోలోకం వెళ్ళిపోతాం కదా, మీరు ఊకే ఆవులు చెప్తున్నారు, భూమాత అంటున్నారు, గోమాత అంటున్నారు, మమ్మల్ని విలేజ్కి పోయి ఉండమంటున్నారు, ఇదంతా ఎందుకు? మరి మేము పోలేమంటే ప్రభుపాద అంటారు, ఎస్ మీరు ఖచ్చితంగా 16 మాలలు చేసి నిష్టగా మంచిగా చేసినట్లయితే పోతారు. కానీ అన్నారు. కానీ అంటే భూమాత లేదనుకోండి, మనందరం ఇక్కడ ఉన్నామంటే రాధా గోపినాథ్ టెంపుల్ అనమాట. గోమాత లేనట్లయితే ఈ రాధా గోపినాథే లేడు. విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలంటే అంతే, కథం అయిపోయింది. అది మళ్ళీ ఆవునే ఏది? ఆవులు నువ్వు రక్షణ చేయకుండా శుద్ధమైనటువంటి గీ ఆడ దొరుకుతుందండి? నందిని గీ శుద్ధమైన గీయా, లేదంటే ఇంకోటి శుద్ధమైన గీయా? కాదు. ఎంత కలిపి ఉందో ఏమో. అందుకే అంటారు మరి, అది బర్రెదైనా సరే ఏదైనా సరే మీరు స్వయంగా చేతులతో తయారు చేసింది అది యజ్ఞంలో ఉపయోగించండి. బయట నుంచి వస్తే బయట రకరకాల కొవ్వుల్ని వేడి చేసి దాంట్లోంచి వచ్చినటువంటి దాన్ని కలిపి ఇవి నెయ్యి అంటున్నారు, ఇంకేదన్నా అంటారు.
సో దాన్ని చేసి స్వాహ అంటే దేవతలు కూడా తీసుకోరు, వాళ్ళకి జబ్బం వస్తుంది, జ్వరం వస్తుంది అనమాట. సో కాబట్టి మనము స్వయంగా పంట పండించి మనం స్వయంగా ఆవు రక్షణ చేస్తూ ప్రయత్నించాలి. అట్లీస్ట్ ఆలోచన పెట్టుకోవాలి. అందరు కాకుండా కొంతమంది అయినా చేయాలి. కొంతమంది చేస్తేనే కదా, వైశ్యులు ఉంటేనే కదా. సో ఆ విధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరు కూడా భగవంతుడి మీద ఆధారపడి జీవిస్తారు. కానీ సో ఇతరుల మీద ఆధారపడరు, అంటే ఎవరు వేరే వాళ్ళ కింద పనిచేయరన్నమాట. సో కాబట్టి అలాంటి ఉన్నత జన్మ భారతదేశంలో రావటం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడిగా ఎంతో గొప్పదన్నమాట. సో కాబట్టి జన్మ, ఐశ్వర్య, శృత, శ్రీ అని చెప్తున్నాం. శ్రీ అంటే బ్యూటీ. సో అవన్నీ కూడా కృష్ణ చైతన్యంలో మనం వినియోగించినట్లయితే, శరణాగతి కానట్లయితే అవి మనకి అడ్డంకులు అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు ధనం ఉంటే, అందం ఉంటే, విద్య ఉంటే ఏం చేయాలి? దీన్ని కృష్ణ సేవలో ఉపయోగించాలి. మరి ఎట్లా ఉపయోగించాలి? నాకు పదం ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ లేకుంటే ప్రొఫెసర్ నేను అనుకోండి, ఏం చేయాలి? కృష్ణుడి గురించి 4 మాటలు చెప్పాలి. ప్రొఫెసర్ అయితే ఐఏఎస్ పదవి ఉంది, కృష్ణ సేవకు సంబంధించి కొంచెం అనుకూలంగా చేయాలన్నమాట. ఓకే. సో రాజులు ఎంతమంది చేస్తారు కదా, టెంపుల్సే కట్టి పెద్ద పెద్ద ఖమ్మంలో టెంపుల్ కట్టుకోమని ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయాలి? మినిస్టర్ పొజిషన్ వస్తే ఏం చేయాలి? మంచిగా మన సనాతన ధర్మాన్ని ఏర్పాటు చేసి, ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లుని అప్రిషియేట్ చేస్తూ ప్రధానమంత్రిని కలవటానికి వెళ్ళారు ముస్లిమ్స్ అనమాట. ఎందుకంటే భయంకరమైనటువంటి వక్ఫ్ బోర్డులో ఎన్ని లోపాలు ఉన్నాయన్నమాట. అది ఎట్లా తయారైంది ఏంటి అనేది చూడండి, ఎంత భయంకరంగా. అసలు సుప్రీంకోర్టునే కాలదన్నట్టు, అలహాబాద్ హైకోర్టు ఇది నాదంటే ఈ చెయ్యి నాది పెట్టి ఇది నాదంటే ఇదేంటి, వాట్ ఈస్ దిస్? సో అలాంటి దుస్థితి నుంచి మన సమాజాన్ని రక్షించాలి. నిజమైనటువంటి క్షత్రియుడు కావాలి. నిజమైన క్షత్రియుడు లేకుండా, నిజమైన బ్రాహ్మణుడు లేకుండా కాదు. సో కాబట్టి మనం నిజమైన క్షత్రియుడు కావాలన్నా, నిజమైన బ్రాహ్మణుడు కావాలన్నా అదంతా కూడా భగవంతుడి యొక్క కృప వల్ల వస్తుంది. ఇప్పుడు సమాజంలో నిజమైన క్షత్రియ వైశ్యులు లేరు, బ్రాహ్మణులు లేరు. కాబట్టి ఎవరైతే భగవంతుడు శరణాగతి అవుతారో, ప్రభుపాదుల వారు నిజమైన క్షత్రియుడు, బ్రాహ్మణుడు. ప్రభుపాద అమెరికా వెళ్ళి, మీరంతా క్రిస్టియన్స్ కదా, మరి మటన్ చికెన్ తింటారంటే తింటామంటారు అనమాట. మీరు క్రిస్టియన్స్ కాదు అంటారు అనమాట. ఎందుకు? క్రిస్టియన్స్ అంటే మటన్ చికెన్ తినకూడదు. దౌ షల్ నాట్ కిల్. ఏ జీవిని కూడా చంపి తినేటువంటి అధికారం నీకు లేదు. 10 కమాండ్మెంట్స్ ఉంటాయి జీసస్ చెప్పినట్టు. నువ్వు తింటున్నావు అంటే నువ్వు క్షత్రియుడు, నిజమైన క్రిస్టియన్ కాదు. వీఆర్ రియల్ క్రిస్టియన్స్ అని ప్రభుపాద అంటారు. మేము నిజమైనటువంటి క్రిస్టియన్స్, మేమేం మాంసం తినము అంటారు. సో కాబట్టి ప్రభుపాద ఈ విధంగా వీలైనంత వరకు వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించి వాళ్ళందరినీ భక్తులుగా, శిష్యులుగా చేసుకున్నారు అనమాట. వాళ్ళు మంచి శిష్యులు అయ్యారు. మంచి శిష్యులు ఈరోజు గురువులు అయ్యారు ఇస్కాన్లో. సో నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి వచ్చిన చోట్లే భగవంతుడు చెప్పినటువంటి విధి విధానాలను పాటిస్తున్నావా? ఈరోజు స్టూడెంట్ అయితే రేపు నువ్వు టీచర్ అవుతావు. ఓకే. ఒక బ్రాహ్మణుడు అవుతావు, లేకుంటే ఒక క్షత్రియుడు అవుతావు, ఒక వైశ్యుడు అవుతావు, లేకుంటే టీచర్ వైష్ణవుడు అవుతావు. ఉన్నత స్థితి వైశ్య. ఇది స్థాయిలు మాత్రమే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎవరైనా కూడా భక్తి చేయవచ్చు. అది నాకు డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ చేయమంటే నేను ఎట్లా చేయలేను కదా. అయ్యో నాకు వేదం చదవంటే నేను ఇస్కాన్ నుంచి పారిపోతాను. నాకు వేదం రాదు, సంస్కృతం రానప్పుడు వేదం. సో కాబట్టి మార్కెటింగ్ చేయమంటే నాకు కారు వచ్చి కాబట్టి పోయి, బండి వచ్చి కాబట్టి మార్కెటింగ్ చేసి వస్తాం. వాళ్ళు పెరిగిన వాళ్ళు. సో కాబట్టి బ్రాహ్మణ లక్షణాలు ఉంటే బ్రాహ్మణ సర్వీస్ ఇవ్వాలి, క్షత్రియ లక్షణాలు ఉంటే క్షత్రియ సర్వీస్ ఇవ్వాలి, వైశ్య లక్షణాలు ఉంటే వైశ్య లక్షణాలు సర్వీస్ ఇవ్వాలి. సో అలాంటి సేవ అందరూ కూడా కృష్ణ చైతన్యంలో ఎంగేజ్ అయ్యి మనం భక్తిని చేసినట్లయితే ఏమవుతుంది? సో మనం ఈ జన్మలోనే భగవంతుణ్ణి పొందేటువంటి అవకాశం. సో కాబట్టి ప్రభుపాదుల వారు ఈ విధంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని ఏర్పాటు చేసి, సో ఈ యొక్క కృష్ణ భక్తిని సరళంగా స్వీకరించేటువంటి మార్గాన్ని ఇచ్చారన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత భాగవతాన్ని వినటం కోసం ఈ ఇస్కాన్ సంస్థను స్థాపించారు. మీరు రండి, మీరు నేర్చుకోండి, 10 మందికి చెప్పండి. సో మీరు తిలకం పెట్టుకుంటే ధైర్యం లేకుంటే మీరు ఏం లాభం అండి? అందరు పెట్టుకుంటారా? నేను ఈరోజు రేపటి నుంచి అమ్మాయి గారు మీరు అట్లా బొట్టు కాదు, తిలకం పెట్టుకోవాలా చూడండి. అట్లా అది సరిపోదు. మీరు భగవంతుడు 2 పాదాలు ఇవి, భగవంతుడి పాదాల మీద తులసి ఇది. సో ఎంతమంది పెట్టుకుంటారు? చేతులు లేపండి రేపటి నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్. 24/7, 24 hours. హరే కృష్ణ. ఇంకా లేపట్లే అందరు. 24 hours తిలకం మహత్యం చెప్తాం. వెరీ గుడ్.
తిలకం మహత్యం ఏంటంటే, ఎవరో ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు చనిపోయి శరీరం పడిపోయి ఎవరో తిలకం పెట్టుకున్నటువంటిది తిలకం పడిపోతే ఆ శరీరము ఆ యొక్క చనిపోయిన వ్యక్తి ఆ యొక్క తిలకం మీద పడిపోతుంది. తర్వాత చనిపోయిన తర్వాత ఆయన నరకాన్ని తీసుకెళ్లారు. హరిభక్తి విలాస్లో వస్తుంది అనమాట. ఇది భగవద్ దర్శనం అని మన మ్యాగజైన్స్ వస్తుంటాయి, ఒక్కొక్కటి కొద్ది రాస్తారు అనమాట, కొంచెం. సో ఆ విధంగా ఆయన నరకాన్ని తీసుకుపోయి ఈయన ఎంత పాపం ఉంది అనేసి ఆయన మంటలు వేసేస్తారు. మంటలన్నీ ఆడిపోతున్నాయి. ఎన్నిసార్లు పనిష్మెంట్ ఇచ్చినా అది అప్లై కావట్లే. ఎవరికి అర్థం కావట్లేదు ఏమైంది ఈయనకి అనేసి. అప్పుడు నారదముని వస్తే నారదముని అడుగుతారు. సో అప్పుడు నారదముని చెప్తారు అనమాట, ఈయన చనిపోయినప్పుడు ఆయన శరీరం ఎవరో తిలకం పెట్టుకుంటే ఆ తిలకం మీద పడ్డది కాబట్టి అక్కడికి ఆయన పాపం అంతా స్మాష్ అయిపోయింది. ఆ రికార్డులు ఎక్కడ లేదు. రికార్డులో మాత్రం ఇంత చిట్టాపద్దు ఉంది, ఇంత పాపం ఉంది, అది స్మాష్, ఇది రికార్డు కాలేదు. సో కాబట్టి తిలకం యొక్క మహత్వం అంత పవర్ఫుల్. అట్లనే హరిదాస్ ఠాకూర్ అని ఉన్నారు. హరిదాస్ ఠాకూర్. సో మనం ఏ విధంగా మనకు ఉన్నటువంటి ఉపద్రవాలు మనం ఎదుగుతుంటే భక్తిలో ఎదుగుతున్నా, ఏ విధంగా ఎదుగుతున్నా ఎంతోమంది ఎన్విఎస్ అయిపోతారు అనమాట. మనం తిలకం పెట్టుకుంటే మీకు రకరకాల భయాలు. అయ్యో ఆఫీసులో బాస్ ఏమంటాడు, ఇంట్లో ఆయన ఏమంటాడు. ఓకే. సో హరిదాస్ ఠాకూర్ ఆ విధంగా ఎదుగుతున్నాడని రామచంద్ర ఖాన్ అని ఎంతోమంది ఉన్నారు వేరే వాళ్ళు కూడా. ఆయన ఏం చేస్తారు, ఒక ప్రాస్టిట్యూట్ని పంపుతాడు, పోయి ఆయన్ని చెడగొట్టాలని. సరే అనేసి ఆయనకి తెలుసు, ఆయన హరిదాస్ ఠాకూర్కి అన్ని భగవన్నామం ఎవరైనా చేస్తుంటారో అన్నీ ఏం జరుగుతున్నాయో తెలిసిపోతుంది అనమాట. అంటే ఎలా తెలుస్తుందండి భగవన్నామం చేస్తే? మీరేం ఆలోచిస్తుంది నాకు ఎట్లా తెలుసు చెప్పండి. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతని ఒక కొటేషన్ ఉంది. కృష్ణుడు తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే అంట. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం. యస్మిన్ తుస్తే సర్వం తుష్టం. అంటే యస్మిన్ తుస్తే జగత్తుష్టం. మీరు కృష్ణుడిని సంతోషపరిస్తే జగత్తంతా సంతోషపడుతున్నాడు. ఒకసారి దుర్యోధనుడు దగ్గరికి దుర్వాసముని వస్తాడు. మంచిగా ఆతిథ్యం ఇచ్చి అంత చేసిన ఆయన ముక్కోపి అనమాట. సో ఆయన దృష్టి ఏంటి, దుర్యోధనుడి ఉద్దేశం పాండవుల్ని కష్టాల్లో పెట్టాలి, అది ఒకటే లక్ష్యం, రెండోది కాదన్నమాట. సో అయ్యా ఏదైనా వరం కోరుకోండి అంటే ఒక విన్నపం ఏంటంటే, మా బ్రదర్స్ మరి అడవిలో ఉన్నారు, మీరు ఒక్కసారి వాళ్ళకు కూడా దర్శనం ఇచ్చి ఆతిథ్యం స్వీకరించాలి వాళ్ళని. అయితే ఒక కండిషన్ అండి, వాళ్ళు తిన్న తర్వాత పోవాలి, మంచి భోజనం చేసిన తర్వాత పోండి, వాళ్ళకేం టెన్షన్ పెట్టకండి అని తెలుసు అనమాట. వాళ్ళ దగ్గర అక్షయ పాత్ర ఉంది, ఎంతమంది వచ్చినా అక్షయ పాత్ర అందరినీ తీరుస్తుంది కాబట్టి తిన్నాక చక్కగా మీరు తర్వాత పోండి అండి. సో లంచ్ తర్వాత ఆయన వస్తారనమాట 60 మంది శిష్యులతోటి. సో వాళ్ళు పాండవులంతా తినేసి మంచిగా అక్షయ పాత్ర కడిగేసి పెడతారు. సో అంటే ఆతిథ్యం ఆయన వచ్చారు, మరి ఏం చేయాలి, వీళ్ళు రాజులు కదా, అడవుల్లో ఉన్నా కూడా రాజులు లాంటి వాళ్ళే. సో ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత సో అప్పుడు దుర్వాసుడు అంటారు, మరి మేము ఇక్కడ దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి వస్తాం, మనతో రెడీ చేసి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ మీరు పోయిరండి అంటారు తప్పక. సో అప్పుడు వీళ్ళంతా మదన పడతా ఉన్నారు, అరే వీళ్ళందరికీ మనం ఏం తయారు చేస్తాం, ఇక్కడ అడవుల్లో ఉందాం, మన దగ్గర ఏం లేదు కదా. సో కానీ వాళ్ళ దగ్గర ఒకటి ఉంది అక్షయ పాత్ర, ఏం కోరుకుంటే అది ఇస్తుంది అనమాట. సో కానీ వాళ్ళు ఒక్కసారి తిని, కండిషన్ అంటే తిని కడిగి పెట్టినట్లయితే, ముఖ్యంగా ద్రౌపది తిన్న తర్వాత కడిగితే ఇంకా అది ఏం రాదన్నమాట. సో ఆ రోజు ఆ విధంగా తిన్న తర్వాత ఆయన వచ్చారు కాబట్టి కడిగిన తర్వాత ఎలా అన్ని బండ్ల కష్టాల్లో ఉండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. కృష్ణుడు తలుచుకుంటారు, ముఖ్యంగా ద్రౌపది తలుచుకుంటే కృష్ణుడు వస్తాడు, ఎందుకంటే తన చెల్లెలు కాబట్టి. సో కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వచ్చేసి, కృష్ణుడు తెలుసు కదా వీళ్ళు ఎందుకు పిలిచిందో కూడా. కృష్ణుడు వచ్చి నాకు ఆకలిగా ఉంది ఏదంటే పెట్టండి అంటే, అయ్యా సమస్య ఇదే, ఏమి లేదు ఇక్కడ అంటే, లేదు ఉంటుంది చూడండి అంటే. సో చూస్తే ఫైనల్గా అక్షయపత్రం ఒక మెతుకుంటుంది, అది కడగంగా ఏదో తప్పుకోలేదు పక్కకు ఉందన్నమాట. సో తినేసి అబ్బా సరిపోయినాయి అని అంటాడు. సో కాబట్టి ఆయన తృప్తి పడ్డాడు, నాకేదో దొరికింది అని తిన్నాడు. అలా ఇలా ఉండదు. ఒకసారి ఇంతకుముందు ఆయన అంబరీష్ మహారాజ్ అని ఆయన ఉండేవాడు, మంచి శుద్ధ భక్తుడు అనమాట. అంబరీష్ మహారాజు ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి రోజు ఇక టైమింగ్స్ ఉంటాయన్నమాట, 7 నుంచి 9 గంటల లోపు ఫాస్ట్ బ్రేకింగ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక గ్రెయిన్ అన్న నోట్లు వేసుకోవాలి, లేదా వాటర్లో ఏమి నిర్జలు పూర్తిగా ఏం తీసుకోకుంటే వాటర్ తీసుకుంటే బ్రేక్ అయినట్టు, ఏం తినకుండా అంటే ఫ్రూట్స్ పాలు తీసుకున్న వాళ్ళు గింజ తీసుకుంటే ముఖ్యంగా బ్రేక్ అయినట్టు. సో ఆ విధంగా ఉపవాసం ఉండి ఆయన సంవత్సరం చేశారు ఏకాదశి వ్రతం.
మొత్తం అలా చేసి స్పెషల్ వ్రతం చేసి, సో ఫాస్ట్ బ్రేకింగ్ ఆయన వచ్చారనమాట దుర్వాసముని. ఆయన నది స్నానానికి వెళ్ళొస్తాను అంటే, సరే ఆయన కోసం మరి వెయిట్ చేయాలి కదా, అతిథి వచ్చారు కదా అనేసి మరి బ్రాహ్మణుడు అడుగుతారు, టైం ముహూర్తం అయిపోతుంది మళ్ళీ ఉపవాస విరమణ చేయడానికి, మరి ఎలా చేయమంటారు అంటే, మీరు ఏం తినలేదు కాబట్టి వాటర్ తీసుకోండి, ఉపవాసం విరమించినట్లే, మీరు ఉపవాసం విరమించినట్లే అని చెప్తారు. అంటే మీరేం తిన్నట్లే అట్లే తిన్నట్లే రెండు కూడా. సో కాబట్టి మీకు ఆయనకి అపరాధం కాదు, ప్లస్ మీరు ఫాస్ట్ బ్రేకింగ్ కూడా చేసుకున్నట్లు కొంచెం జలం తీసుకోండి, చరణామూర్తి తీసుకోండి అంటే ఆయన చరణామూర్తి జలం తీసుకుంటారు. సో అప్పుడు దుర్వాసమునికి తెలుస్తుంది, ఆయన వచ్చి కోపంతో, నువ్వు నన్ను అతిథిగా పిలిచి నాకు భోజనం పెట్టకుండా నువ్వు తింటావా ముందనేసి ఆయన కోపంతో ఒక ఇంటికి తీసి ఒక రాక్షసుని తయారు చేసి ఆయన వెనుక వదిలితే, ఆయన మహాభక్తుడు, ఆయన ఎంత భక్తుడు అంటే సాక్షాత్ సుదర్శనునే కృష్ణుడు ఇచ్చి ఉంటాడు ఆయనకి, ఆయన కంట్రోల్లో ఉంటాడు సుదర్శనుడు. ఆయన సుదర్శన్ ఏం పిలవలేదు, భగవంతుని నామాన్ని చేసుకుంటున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అలా నామం చేసుకుంటూ నారాయణ నామం చేసుకుంటాడు. సో ఇమీడియట్గా సుదర్శనుడు వచ్చేసి ఆ రాక్షసుని చంపేయటం, దుర్వాసుని వెంటబడటం. సో ఆ దుర్వాసముని ఇదేంటి నా ఇంటి వస్తుందనేసి పరుగెడుతూ బ్రహ్మలోకం పోవటం, నా వల్ల కాదని నేను నిన్ను రక్షించలేనంటాడు. శివుడి దగ్గరికి వెళ్తాడు, నేను రక్షించలేనంటాడు. విష్ణువు స్వయంగా విష్ణువు దగ్గరికి వెళ్తాడు, నువ్వు నాకు అపరాధం చేస్తే నేను క్షమించేవాడిని, నువ్వు నా భక్తుని చేసిన కాబట్టి నేను భక్తుడి యొక్క కంట్రోల్లో ఉండేవాడిని, నేనేం చేయలేను. నువ్వు ఎవరికైతే అపరాధం చేశావో ఆయన కాలం వినబడంటే వచ్చి ఆయన కాలం వినబడతాడు. నేను ఇంతకుముందు ఒక వైష్ణవ అపరాధం చేసిన, మళ్ళీ అడిగి పోయి తినలేదంటే, ఇంత ప్రసాదం వేసినందంటే నన్ను అపరాధం అవుతుందని ఆయన అట్నించట్టే వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఏంటంటే మనం భగవంతుణ్ణి సంతోషపెట్టినట్లయితే, సో కాబట్టి మనం నామం చేస్తే ఆ యొక్క హృదయంలో ఆ ధైర్యాన్ని ఇస్తాడు భగవంతుడు. 24 hours స్వామి నా లక్ష్యం ఏంటి, 24 hours నీ శరణాగతిలో నేను ఉండాలి. 24 hours మినిమం ఏంటి, తీసుకోవటం, నామం తీసుకోవటం, చేయటం. ఆయన పంచభక్ష పర్వణాలు పెట్టమంటలే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపాహృతం అస్నామి పేరు. నీకు ఉన్న దాంట్లో పెట్టు, నాకు ఒక పుష్పమో ఫలమో నువ్వు తినేదే నాకు పెట్టు. సో కాబట్టి అంత సరళమైనటువంటి పద్ధతి మనకి ఇచ్చారు. ముఖ్యంగా నామం చేయమన్నారు, మనం ఏం చేయలేమని తెలుసు అన్నమాట. సో హరే నామ ఏవ కేవలం కలవు నాస్దేవ గతిరన్యద. కలియుగంలో హరినామం తప్ప వేరే మార్గం లేదని చెప్తాను. సో కాబట్టి అంత సరళమైనటువంటి మార్గాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ యొక్క నామంకి శరణాగతి, కృష్ణుడి నామానికి శరణాగతి. అంటే ఇప్పుడు మనం ఇస్కాన్ గ్రూప్లో వేస్తున్నాం కదా, 5వ గిఫ్ట్ వచ్చింది మీ అందరికి ఇస్కాన్ గ్రూప్లో, నామామృతం గురించి. లివింగ్ నేమ్, డెడ్ నేమ్ కాదు ఇది. హరే కృష్ణ అనేది ఒక పర్సన్, కృష్ణుడు ఎట్లా పర్సనో హరే కృష్ణ మహామంత్రి అనేది ఒక పర్సన్, లివింగ్ నేమ్, చేతన కలిగినటువంటి లివింగ్ నేమ్ అన్నమాట. సో కాబట్టి మీరు నామాన్ని ఆశ్రయించినట్లయితే కృష్ణుడు సాక్షాత్ కృష్ణుడు కన్నా ఇంకా ఉత్తమమైందని చెప్పచ్చు. సరళమైనది, సర్వకాల సర్వావస్థలో చేయవచ్చు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, పొద్దున్న చేయొచ్చా లేదా, బెడ్ మీద ఉండి చేయొచ్చా లేదా, స్నానం చేసినాకనే చేయాలా. అందులో చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట, నామ్నామకారి బహుదా సర్వశక్తి నిజశక్తి. ఏంటది శ్లోకము, నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్మమాపి దూర్దైవమీదృశం హానుజనానురాగః. నామ్నామకారి ఫలాని సమయంలో చేయాలని, అట్లా రూల్ ఏం లేదన్నమాట, నియమితంగా ఇలా చేయాలని ఏం లేదు. తత్రార్పిత నియమిన స్మరణ కాల, ఈ కాలంలో చేయాలని, ఇట్లా చేయాలంటే కూర్చొని చేయాలి, నిలబడి చేయాలి, శుద్ధంగా ఉన్నప్పుడు చేయాలి, అశుద్ధంగా అట్లేం లేదు. సర్వకాల స్నానం చేస్తూ హరే కృష్ణ చేయొచ్చు,
కాలేజీకి పోతూ చేయొచ్చు, బండి తోలుతూ బైక్ తోలుతూ చేయొచ్చు, అన్నం తింటూ కూడా చేయొచ్చు. ఒక ముద్ద తిన్న తర్వాత హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. సో కాబట్టి ఈ విధంగా సర్వకాల సర్వావస్థల్లో మనం భగవన్నామం చేయొచ్చు. ముఖ్యంగా మనం శరణాగతి అంటే రోజు జపమాల తీసుకొని ఇట్లా మాల మీద 108 సార్లు చేస్తే ఒక మాల అవుతుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ. సో ఇలా మాల తీసుకొని ఒక రౌండ్ చేయాలంటే 6 నిమిషాలు పడుతుంది. సరే 7 నిమిషాలు వేసుకోండి. 6 నిమిషాలు అంటే గంటకి 15 అవుతుంది. గంట 36 నిమిషాల్లో లేదా గంట 45 నిమిషాల్లో 16 రౌండ్లు అయిపోతుంది. సో ఇస్కాన్లో ఏంటి మినిమం 16 రౌండ్లు చేయాలి. సో అది శరణాగతి అనమాట. సో మనం శరణాగతి అయినట్లయితే మనం తక్కువేమి మనకు రాముడు ఒక్కటి. సో మనకి ఇంకేం తక్కువ లేదు. రామనామం తీసుకున్నట్లయితే కృష్ణనామం తీసుకున్నట్లయితే మనకి ఇంకేం. చక్రధారి అంటే రాముడు అంటే ఏంటి? భద్రాచలం ఎలా ఉంటాడు? శంకు చక్రాలు. కృష్ణుడికైనా సరే రక్షణ చేయడానికి భగవంతుడు రెడీగా ఉంటాడు. సో మనకి బృందావనంలో 6 గోస్వాములు ఉంటారన్నమాట. అందులో రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి 6 ఉంటారు. అందులో రఘునాథ్ దాస్ గోస్వామి ఎంతో తపస్సు చేయటం ఉంటుంది. ప్రతిరోజు గోవర్ధన పర్వతం ప్రదక్షిణ కాందే ఆయన భోజనం చేయడు, ఏం తింటాడు. సో బృందావనం నుంచి పోయి గోవర్ధన పరిక్రమ 22 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసుకొని వచ్చి అప్పుడు మాత్రమే ఆయన భోజనం తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అలా రోజు గోవర్ధన పరిక్రమ చేస్తూ ఉంటాడు. అయితే ఆ విధంగా గోవర్ధన పరిక్రమ చేస్తుంటే రాధాకుండు శ్యామకుండ అని 2 వస్తాయి. 2 కుండాలు, గోవింద కుండ ఉంటుంది, ఉద్ధవ్ కుండ ఉంటుంది, కుసుమ సరోవర్ దగ్గర ఉద్ధవ్ కుండ ఉంటుంది అటు సైడ్. అలా రాధాకుండ శ్యామకుండ అనేది గోవర్ధన పర్వతానికి 2 ఐస్ లాంటివి అనమాట. అంటే సెంటర్ పాయింట్ అక్కడ రాధాకుండ. సో అక్కడ రాధాకుండ దగ్గర ఆయన ఉండి చేసుకుంటుంటాడు. అలా ఎండలో ఉండి జపం చేస్తుంటే స్వయంగా రాధారాణి వచ్చి తన సున్నిని బట్టి ఇలా ఆయనకి ఎండ రాకుండా చూస్తుంది. సనాతన కోసం ఇది చూస్తాడు. అయ్యా నువ్వు రాధాకృష్ణ సేవ చేయడానికి వచ్చినావా లేకుంటే వాళ్ళ సేవ తీసుకోనికి వచ్చినా? నువ్వు మంచి కుటీరం ఏర్పాటు చేసుకొని జపం చేసుకొని చెప్తాడు సనాతన కోసం. సో ఆయన పట్టించుకోలేదు, మళ్ళీ జపం చేసుకుంటూనే ఉంటాడు. సో ఈసారి ఒకసారి ఆ రాధాకుండలో అక్కడ నీళ్లు తాగడానికి అక్కడ జపం చేసుకుంటుంటే ఒక పులి వస్తుంది అన్నమాట. సో అరే పులి వచ్చేసిందని రామచంద్రుడు స్వయంగా బాణం పట్టుకొని రెడీగా ఉంటాడు అన్నమాట. ఆ పులి నీళ్ళు తాగుతుంది, నాకు నీళ్ళు అటాక్ చేస్తుందని. సో అప్పుడు సనాతన కోసం 2వ సారి ఇక్కడ చూస్తున్నాడు. అరే నువ్వు కుటీరం లేకుండా ప్రొటెక్షన్ లేకుండా ఇట్లా చేస్తున్నావు, నేను రక్షణ చేయడానికి భగవంతుడే స్వయంగా ఉంటున్నాడు ఇక్కడ. సో ధనుర్ధాని ఆయన సో రామచంద్రుడు ఉన్నాడు అక్కడ. సో ఆయన చూశానికి మళ్ళీ దండించి మీరు కుటీరం ఏర్పాటు చేసుకొని కుటీరం ఏర్పాటు చేస్తారు అన్నమాట. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే నామం చేస్తుంటామో భగవంతుడే స్వయంగా రక్షిస్తాం. సో కాబట్టి మనం ఆ నామాన్ని పట్టుకుంటే శక్తి మరి ఏం చేస్తుంది? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అది టేస్ట్ ఉంటుందా? ఆచార్యులు చెప్తున్నారు రామనామం ఎంతో రుచిని వీళ్ళు చెప్పింది. కానీ ఆ రూప కోసం ఏం చెప్తుంటారు మన డిసీజ్ గురించి చెప్తూ. సో ఎట్లయితే జాండీస్ అంటారా, ఇంగ్లీష్లో ఏమంటారు జాండీస్ని? పూర్ణిమ గారు చెప్పాలి. కామెన్లు అంటారా? కామెన్లు అంటారా ఇంగ్లీష్లో? జాండీస్. ఇంగ్లీష్లో జాండీస్, ఓకే. తెలుగులో కామెన్. ఆ పచ్చ కామెన్లు వచ్చినప్పుడంట మెడిసిన్ ఏంటి మెడిసిన్ చెప్పండి. పూర్ణిమ గారు చెప్పండి మెడిసిన్ ఏంటి కామెన్లు వచ్చిన? అర్థం కదా? మీరు కాదు, ఫ్లూయిడ్స్ ఇస్తారా? ఓకే 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 ఫ్లూయిడ్స్. సో ఏంటంటే మెడిసిన్ ఏంటంటే పటిక బెల్లం అంటే. జాండీస్ వచ్చిన వాళ్ళకి పటిక బెల్లం తింటే ఎలా ఉంటుందంటే చేదుగా ఉంటుందట.
పటిక బెల్లం తింటే చేదుగా ఉంటుంది. కానీ మెడిసిన్ ఏంటి అదే, తింటా ఉంటే అది హీల్ చేస్తాడ, కూల్ చేస్తాడ, యాంటీస్ పోతుందట. సో అయితే పటిక బెల్లం తిన్నా అంటే వీడికి ఇంత చేద, నేను తినబుద్ధి కావట్లేదు, చేదుగా ఉంటుంది అది. సో ఇప్పుడు రామనామం చేయమంటే మనకి చేదుగా ఉంది, కానీ ఎంత రుచికరం. కానీ ఎప్పుడైతే డిసీజ్ పోతుందో, భవరోగం పోతుందో, అరే ఇంత రుచి ఉంది, ఇంత అద్భుతంగా, ఇంత హాయిగా ఉందా అని మనకు తెలుసు. సో కాబట్టి రామనామం ఇప్పుడు మనం ఏంటంటే గురువు చెప్పారు కాబట్టి మనం చేయాలి, ప్రభుపాద చెప్పారు కాబట్టి మనం చేయాలి. మనకి ఆసక్తి, శ్రద్ధ, దాని మీద రుచి, భావ లేవు, ప్రేమ లేదు, భగవన్నామము లేదా దాని మీద రుచి లేదు మనకి. వాళ్ళు రామనామంతో రుచి అంటున్నారు. సో కాబట్టి భక్తిలో స్టేజ్ ఏంటంటే శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి. ఆరోది రుచి అన్నమాట. సో కాబట్టి ఆ స్టేజ్ రాకముందు మనం ఏం చేయాలి? శ్రద్ధతోటి భక్తుల యొక్క సాంగత్యం చేస్తూ, శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, సో ఇట్లా నామం చేస్తూ, అనర్థ నివృత్తి అలా చేస్తుంటే మన హృదయంలో ఉన్నటువంటి ఇంకా అనర్థాలు పోతుంటాయి. నిష్ఠలోకి వస్తాము, అప్పుడు రుచి వస్తుంది. సో ఇప్పుడు ఏంటి ఫోర్స్ఫుల్గా ನಾವು చెప్పాలి, తప్పదు కాబట్టి చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ రామ. సో ఇస్కాన్లో 16 రోజులు చెప్పంగానే ప్రసాదం పెట్టారన్నమాట. కాబట్టి ప్రసాదం కోసం మనం చేయాలి. సో అట్లనే మంగళారతి, పొద్దున్నే మంగళారతి రావడం మనకి ఆసక్తి లేదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క రుచి, భావ, ప్రేమ వస్తుందో పొద్దున్నే మనం తయారై మంగళారతికి వస్తాము, అట్లనే నామం చేస్తూ ఉంటాము, హరికథ వింటూ ఉంటాము. సో కానీ ఇప్పుడేంటి మనం సాధన భక్తిలో ఉన్నాము. సో సాధన చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే మనం ఒక స్థాయికి వస్తామో, మెచ్యూరిటీ పెరుగుతుందో, స్పాంటేనియస్గా ఎట్లయితే పిల్లలు స్కూల్కి పోమంటే పోరు కదా, మొదట ఏం చేయాలి? వదిలిపెట్టి వస్తుండాలి. ఒక 1-2 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళే స్కూల్ టైం అయిపోతుంది, నేను పోతాను మానాలు చేయాలి. ప్రభుపాదం అడిగారు అనమాట, ఏం చేయాలి, చేస్తే బెస్ట్ ఏంటి అని అన్నాను. మీరు ఎన్నో విషయాలు చెప్పండి. 16 రౌండ్లు కూర్చొని కదలకుండా ఒకటే స్ట్రెచ్లో, ఒకే ఆసనంలో కూర్చొని చేయాలన్నారు. ఒకటే ఆసనం అంటే కూర్చొని అంటే ఏకదాటిగా మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వీలైనంత వరకు. సో 16 రౌండ్లు చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే 4 రౌండ్లు చేస్తే అది ½ అవర్ పడుతుంది. 6-4 32 నిమిషాలు అంటే 30 నిమిషాలు పడుతుంది అందాజుగా. సో మనకి అష్టాంగ యోగంలో 8 యోగాలు స్థాయి ఉంటాయి కదా. ఏంటవి? యమ, నియమ, ఆసన, ధ్యాన, ఆసన తర్వాత ప్రాణాయామ, ప్రత్యాహార, తర్వాత ధ్యాన, ధారణ, సమాధి. సో ఈ స్థాయిలో ఒక ½ అవర్ దేని మీద ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ధ్యాన స్థితి అంటే 30 మినిట్స్ మినిమం పడుతుంది. సో అందాజుగా 30 మినిట్స్. సో 4 రౌండ్లు జపం చేస్తే ఒక ఫలితం వస్తుంది ఏకదాటిగా అంటే గ్యాప్. సో కాబట్టి మీరు మాల పట్టుకొని ఒక ½ అవర్ 4 రౌండ్లు అయిపోతుంది. లేదా 8 రౌండ్లు అంటే మీ కెపాసిటీ మీరు పెట్టుకోవాలి. లేదా 16 రౌండ్లు బెస్ట్ అంటే ఎట్లే స్ట్రెచ్లో 16 రౌండ్లు చేయగలిగితే బెస్ట్. లేదా 8, 12 కానీ 8 కానీ 4 మినిమం. సో అలా చేస్తే మీ సాటిస్ఫాక్షన్ మీరే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటి ఇక్కడే ఉన్నాము, మన మైండ్ ఏడుంది, అయ్యో ఇంట్లో పాలను తోడేసినా లేదా, ఇంటికి లాగేసినా లేదా, రేపేమవుతుందో, నిన్నేమైందో, యాంగ్జైటీ మైండ్ ఎక్కువపోతుంది. సో కాబట్టి మనం మనసు జపమాల పట్టుకోగానే ఇంకా 150 పనులు వస్తాయి భవిష్యత్తు గురించి. సో అలా కాకుండా ప్రజెంట్లో మనం జీవించాలంటే మైండ్ కంట్రోల్ చేయాలి. మనత్ర అయితే ఇది మంత్ర. ఆ మైండ్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? మంత్రాన్ని ఉపయోగించి మనం కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా ఇది సచ్చిదానంద లివింగ్ నేమ్ కాబట్టి భగవంతుడికి మన మైండ్ ఎక్కడ ఉండలేదండి. మన మైండ్కి కృష్ణుడు పాదమే. ఎందుకంటే అది భగవంతులోని అంశగాన్ని కాబట్టి మమైవాంశో జీవలోకే జీవబోధి. సో ఇంకెక్కడ సాటిస్ఫాక్షన్ దొరకదు. టెంపరీగా ఆకర్షణ ఉంటాయి అవి, కానీ భగవంతుడి పాదం మీద తప్ప, భగవంతుడి మీద తప్ప ఎక్కడ పెట్టినా అది నిలవలేదన్నమాట. సో కాబట్టి ఏం చేయాలి మనం? సో మన కృష్ణ పదారవిందయో, ఆ మనసులోకి కృష్ణుని స్మరిస్తూ, కృష్ణుని పాదాలు, కృష్ణుని తోడలు, ఆ విధంగా కృష్ణుని అలంకారం చూస్తూ మనం తులసి చూస్తూ అలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో రోజు జపం చేయటం నేర్చుకోండి. ఆ చేయటం కోసం మనం ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేస్తాం. మరి ఎలా వస్తుంది ఆ శక్తి మనకి అంటే చెప్పారన్నమాట.
చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఈరోజు పొద్దున మనం ఏం చెప్పినాము? నామామృతంలో ఎవరున్నారు? మంగళారతిలో మంగళారతిలో ఎవరున్నారు? 1, ఇంకా 2. నామామృతంలో ఏం చదివామా? గుర్తుందా? రోజు నామామృతం గురించి చదువుతాం అన్నమాట. చైతన్య మహాప్రభు సో నామం యొక్క మహత్యం చదువుతుంది. సో ఆ నామము చేయటం వల్ల అంటే జంతువు కూడా తరిస్తుంది అని వచ్చింది అనమాట. జంతువు అంటే సాధు సాంగత్యంలో కృష్ణ అంటూ తింటుంది కొబ్బరి. అందరూ చూశారు, భక్తులంతా చూశారు. చైతన్య మహాకృప చూపించడానికి ప్రసాదం వేస్తున్నాడు. అది ప్రసాదం తిని తరిస్తుంది. అది నామం చేయలేదు, 16 జపం చేయలేదు కదా. సో కాబట్టి శివానంద సేన అని చైతన్య మహాప్రభు కాన్సర్ట్ చూసి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అది కూడా ఆత్మే కదా, మంచి భక్తులు చైతన్య మహాప్రభు కొనుగోలు. సో 2వ రోజు చూస్తే అది లేదు, అది సాక్షాత్ వైకుంఠానికి వెళ్ళిపోయింది. చైతన్య మహాప్రభు ఆ యొక్క ప్రసాదాన్ని ఇచ్చి దాన్ని తరింపజేశారు. సో కాబట్టి ఇస్కాన్లో చెప్తారు ఈ 3: ఒకటి ప్రసాదము, భగవంతుడి యొక్క నామము, భగవంతుడి గురించి నృత్యం చేయటం. సో కాబట్టి భగవంతుడి ప్రసన్నం కోసం నృత్యం చేయటం, భగవంతుడి నామాన్ని చేయటం, భగవంతుడి ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే మనము భగవద్ధామానికి పోతాము అని చైతన్య అందులో నామం యొక్క మహత్యం చెప్తున్నాం. సో కాబట్టి ఇస్కాన్లో మనం ఇదే చేస్తాం. ఈ 3 చేస్తే చాలు మన జీవితం ధన్యమవుతుంది. ఏం చేయాలి? భగవత్ ప్రసాదము, భగవన్ నామము, నృత్యం. ఇప్పుడు ఈ 3 చేయాలి మనం. ప్రసాదం లాస్ట్కి వస్తుంది రివర్స్లో. ఇప్పుడు హారతి చేస్తారు మన కౌశిక్, రేవంత్. సో మనం నృత్యం చేస్తాం. నృత్యము, నామము, ప్రసాదం. ఓకేనా? సో ఫస్ట్ కూర్చొని 2 నిమిషాలు. ఎంత టైము? 7:30. వామ్మో, మన ప్రవచనంలో కూర్చొని నాకు ఇదే లోపం. నేను లెక్చరర్ కాబట్టి నాకు ఇదే. పొద్దున కూడా క్లాసు 1 గంట 19 నిమిషాలు. నామం చేస్తుంటే మైండ్ ఆడుకోరుకుతుంది కానీ క్లాస్ వింటుంటే ఇక్కడ. ఓకే, ఒక 2 నిమిషాలు కీర్తన చేసి ఇప్పుడు మనం హారతికి రెడీ చేసుకోండి. హారతి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ తెలియదు కదా. జయ సచ్చినందన గౌరహరి అంటే ఎవరంటే సచ్చినందనుడు. దేవకీ నందనుడు అంటే తెలుసు కదా మీ అందరికీ.
సచ్చినందుడు ఆ యొక్క కృష్ణుడే సచీదేవి యొక్క పుత్రుడిగా అవతరించాడు ఈ కలియుగంలో. సో ఆయన ఈయనమాట జయ సచ్చినందన గౌరహరి. గౌరహరి ఆ హరి ఏం చేశాడు? గౌరవర్ణంలో అంటే తెల్లగా రాధారాణి యొక్క కలర్లో రాధారాణి యొక్క భావంలో వచ్చాడు. ఆయన్ని గౌరహరి అంటారు. ఓకే, శ్యామసుందరుడు ఏం చేశాడు? కలర్ మార్చాడు, భావాన్ని మార్చాడు అన్నమాట. సో జయ సచ్చినందన గౌరహరి. సో తర్వాత నితాయ్ గౌరంగ గౌరహరి అంటే ఆ బలరాముడు ఏం చేశాడు? నిత్యానంద ప్రభువుగా వచ్చాడు. నేను చైతన్య మహాప్రభువు వచ్చాడు, ఆయన నిత్యానంద ప్రభు. ఆ విధంగా కృష్ణ బలరాముడు ఇద్దరు కూడా వచ్చారు. సో కాబట్టి నితాయ్ గౌరంగ గౌరహరి అంటాం. నితాయ్ గౌరంగ అంటే కృష్ణ బలరాముడిని. ఓకే, జయ సచ్చినందన గౌరహరి జయ సచ్చినందన గౌరహరి గౌర గౌర గౌరహరి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరినామ సంకీర్తనకి శివ ప్రభుపాదికి. సో ఎవరైతే జయ సచ్చినందన గౌరహరి అంటారో, సచ్చినందన అని అంటారో వాళ్ళకి కృష్ణ ప్రేమను ఆయన ఇచ్చేస్తారు. చైతన్య మహాప్రభుని ఒక్కని కాకుండా వాళ్ళ అమ్మని కూడా కలుపుకొని పిలిస్తే ఖచ్చితంగా కృష్ణ ప్రేమ దొరుకుతుందండి. సో అది శాస్త్రాల్లో చెప్పారన్నమాట. మనం ఆ విధంగా అందరం కూడా కృష్ణ ప్రేమ పొందాలని. కృష్ణ ప్రేమ పొందటం అంటే హరినామం అనమాట. హరినామం అంటే సాక్షాత్ కృష్ణుడే. కృష్ణుడు అంటే కృష్ణ ప్రేమ సాక్షాత్. హరే అంటే రాధారాణి, కృష్ణ అంటే భగవంతున్నాము, రామ అన్న భగవంతున్నాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మూడే పదాలు ఉన్నాయి ఇందులో. హరే అంటే ఓ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్. సో ఎనర్జీ ఎవరు? కృష్ణుడు అన్నమాట, రాధారాణి. సో కృష్ణ అంటే రామ అంటే భగవంతుడి యొక్క నామం. ఓ రాముడా, ఓ కృష్ణ. మాయా సేవలు పెద్దక్క అంటారు. మాయ అంటే దుర్గాదేవి. త్రిశూలం కలిగి ఉంటుంది. 3 గుణాలు సత్వ రజో తమో గుణాల్లో పడేసి మంది మాయలో పెట్టి ఆట ఆడిపిస్తుంది. ఫుట్బాల్ అన్నిటి దాన్ని ఈ కష్టము ఆ కష్టం ఆ కష్టం ఈ కష్టం, పునరపి జననం పునరపి మరణం. సో కాబట్టి మళ్ళీ జన్మ మృత్యులో పడి చక్రంలో కుట్టుమిట్టాడుతుంది. కాబట్టి సో ఈ యొక్క ఈ సంసార చక్రం నుంచి బయటపడాలంటే కృష్ణుడికి శరణాగతి కావడానికి సో మనకి ఈ యొక్క సింపుల్గా నామం చేస్తే చాలు. సో దైవీహేష గుణమయ్యి మమ మాయా దుర్చయ మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతే. కాబట్టి ఈ యొక్క నామాన్ని ఆశ్రయించినట్లయితే, కృష్ణుని ఆశ్రయించినట్లయితే మాయని ఈజీగా దాటవచ్చు. ఈ భవసాగరాన్ని ఇలా దాటవచ్చు సింపుల్గా. ఎవరన్నా గజ ఈతగాడైనా సాగరాన్ని దాటగలుగుతారా? ఎవరు దాటలేడు. మమ మాయా దురత్యయ ఎవడు దాటలేడు అని చెప్పేసింది కృష్ణుడు. ఈ భవసాగరాన్ని భవ రోగాన్ని ఎవడు వదులుకోలేడు. కానీ ఏం చేయాలి? సాగరాన్ని దాటాలి. ఏం చేయాలి? టెక్నిక్ ఏంటి? బోట్ దొరికినట్లయితే చక్కగా బోట్లో కూర్చొని లంచ్లో కూర్చొని వెళ్ళిపోతాం. ఎంత సాగరం. ప్రభుపాద అమెరికా పోయిందా లేదా? దాటిపోయిందా లేదా? అట్లనే భగవంతుడి పాదాలని బోట్ అంటారు అన్నమాట. సో కాబట్టి భవసాగరాన్ని దాటాలంటే భగవంతుడి పాదాలని ఆశ్రయించాలి. సో కాబట్టి భగవంతుడి పాదాన్ని ఆశ్రయిస్తే అదేమవుతుందంట, ఆవు గిట్టెలోని నీళ్లు ఎంత ఈజీగా ఉంటాయి, అది దాటడం కష్టమా? సో కాబట్టి ఎవరైతే ఈ విధంగా భగవంతుడు శరణాగతి అవుతారో, భక్తి చేస్తారో, ఈ యొక్క భవసాగరం దాటడం ఆవు గిట్టెలో నీటిని దాటి సులువు అంట అట్లా. సో కాబట్టి మనం మోక్షాన్ని పొందటం, భవసాగరం దాటం చిటికలో పని అన్నమాట. భక్తి చేస్తే ధర్మార్థ కామ మోక్షాలు మనం కోరుకోం. పంచమ పురుషార్థం భక్తి చేస్తే ధర్మార్థ కామ మోక్షాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, ఫాలోస్. ఓకే, సో ఇప్పుడు మనం పాడుతున్నాం చేతులు. నెక్స్ట్ ఎలా డ్యాన్స్ చేయాలో కూడా మేము చెప్తాం. 3 స్టెప్స్ ఉంటాయి ఇస్కాన్లో. ఎన్ని స్టెప్స్ ఉంటాయి? ఎవరికైనా తెలుసా? సో మొదటి స్టెప్ ఏంటంటే కుడికాలు ఎడమకి ఇలా. ఓకే, ఎడమ కాలు కుడికి. ఇది మొదటి స్టెప్.
So Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare. ఇది మొదటి రెండో స్టెప్, 3 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి, అంటే మీకు స్పేస్ బట్టి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇటు పెట్టండి. హరే హరే రామ మూడో స్టెప్ ఫాస్ట్ గా చేస్తాము, జంప్ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ చేయగలిగిన వాళ్ళే చేయండి అట్లా. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నమో విష్ణుపాదాయ కృష్ణకృష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామని నమస్తే సరస్వతీ దేవి గౌరవాన్ని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ श्री राधा मदन मोहन की, श्री राधा गोविंद भगवान की, श्री राधा गोपीनाथ की, श्री प्रभुपाद की, और हरे कृष्णा 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 हरे हरे, हरे राम
కృష్ణ కృష్ణ అని 7 times, తర్వాత కృష్ణ కృష్ణ అని 6 times వస్తుంది. తర్వాత ఫస్ట్ హే అని సంబోధిస్తాం. 7 సార్లు కృష్ణ చెప్పిన తర్వాత హే అంటే తెలుసు కదా, అదే కాదు, హే అంటే సంబోధన, హే కృష్ణ, హే రాధే. ఓకే, తర్వాత పాహిమా లక్ష్యం వస్తుంది. కృష్ణ 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 హే కృష్ణ 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 హే కృష్ణ 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 రక్షామ కృష్ణ 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 రక్షామ పంచాంగ ప్రణామం, జెంట్స్ అయితే సాష్టాంగ ప్రణామం, ప్లేస్ ఉంటాయి, చేయొచ్చు. ప్రణామం చేయండి అందరికి. जय ओम विष्णुपाद परमहंस प्रवाचकाचार्य स्तोत्र सदस्य सभा जनानंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की नित्यलीला प्रविष्टा विष्णुपाद परमहंस श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी श्रील प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की नामाचार्य श्री हरिदास ठाकुर की व्यवसाय का श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवशादि गौर भक्त वृंद की राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरी गोवर्धन धाम की वृंदावन धाम की मथुरा द्वारका धाम की श्री क्षेत्र जगन्नाथ पुरी धाम की भद्राद्रि धाम की संबाद्रि धाम की सीताराम लक्ष्मण हनुमान की श्री राधा मदन मोहन जी की जगन्नाथ बलदेव सुभद्रा माई की श्री गौरताई की लक्ष्मण सिंह देव भगवान की गौरव प्रेमानंदे असेंबली वोटी असेंबली वोटी असेंबली वोटी श्री गुरु गौरव श्रील प्रभुपाद की लास्ट प्रेयर नरसिंह प्रेयर